మనం చరిత్రలో గమనించినప్పుడు, చరిత్ర అనగా ఆ యొక్క ఐగుప్తులో నుంచి ప్రజలు కనాను దేశానికి వచ్చారు, నిజమేనా? మరి దేవుడు ఎల్లప్పుడూ వారిని ఏలువాడిగా ఉండాలని కోరుకున్నాడు. హల్లెలూయా. కానీ ప్రజలు ప్రతిసారి దేవుని యొక్క నాయకత్వాన్ని మరి నిరాకరిస్తూ ఉన్నారు. మరి అందుకొరకే ఇక్కడ ప్రవక్త ఈ యొక్క సమూయేలు గ్రంథాన్ని 8వ అధ్యాయాన్ని చదివి ఆయన ఈ సందర్భానికి ఒక పేరు పెట్టాడు. ఆయన ఆ పేరేంటిది? త్రోసివేయబడిన రాజు, నిరాకరించబడిన ఒక రాజు. హల్లెలూయా. అయితే ఈ రాత్రి మనం ఇంకా చాలా పేర్లు పెట్టవచ్చు. హల్లెలూయా. నిరాకరించబడిన లేదా త్రోసివేయబడిన రాజు, త్రోసివేయబడిన పరిశుద్ధాత్మ, త్రోసివేయబడిన ప్రవక్త. హల్లెలూయా. మరి ఆ యొక్క మరి చదువుతున్న సందర్భం, న్యాయాధిపతులు వారిని ఏలుతున్న కాలం అది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఆ యొక్క సమూయేలు న్యాయాధిపతినిగా ఉన్నాడు. మరి దేవుడు ఆ యొక్క సమూయేలును తన నోరుగా పెట్టుకున్నాడు ఆయన. మరి ప్రవక్తలు ఎవరంటే వారు పరిశుద్ధాత్మై ఉన్నారు. హల్లెలూయా. మరి ప్రవక్తలు దేవుని యొక్క నోరై ఉన్నారు. మరి పరిశుద్ధాత్మయే దేవుని యొక్క నోరై ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క సమూయేలు ఎవరిపైన ఆధారపడ్డాడంటే దేవునిపైన ఆధారపడ్డాడు. మరి సమూయేలు చక్కగా ఆ ప్రజలను మరి ఏదైతే కావాలో అది దేవుని దగ్గర అడిగి వారికి యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడనే సంగతులను ఆయన వారికి వివరించి చెప్పేవాడు ఆయన. హల్లెలూయా. అయితే వారికి ఇప్పుడు అది నచ్చలేదు. దేవుడు వారిని ఏలాలనే విషయము వారికి అది ఇంపుగా లేదు. హల్లెలూయా. ఎందుకు లేదంటే వారు తమ చుట్టూ ఉన్న దేశాలను వారు గమనించారు. హల్లెలూయా. మరి ఇజ్రాయేలు ఎవరంటే వారు స్వతంత్రులై ఉన్నారు. హల్లెలూయా. వీరెవరు? స్వతంత్రులు. ఏ రాజు కింద వీరు ఉండవలసిన అవసరత లేదు. వారికి దేవుడు కృప ద్వారా ఒక ప్రవక్తనిచ్చాడు. కృప ద్వారా వారికి మేఘస్తంభాన్ని, అగ్ని స్తంభాన్ని ఇచ్చాడు. వారిని దేవుడు ఏ మానవ నాయకత్వం కింద ఉంచలేదు ఆయన. హల్లెలూయా. ఆ యొక్క 20 లక్షల మంది ప్రజలకు ఆయన మరి ఆయనే రాజుగా ఉన్నాడు. ఆయనే వారికి మరి ఏలువాడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే మరి ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు మరి ఏం చూశారంటే వారి చుట్టూ ఉన్న దేశాలను చూశారు వాళ్ళు. హల్లెలూయా. ఆ యొక్క ఫిలిష్తీయులను చూశారు, వారికి ఒక రాజు ఉన్నాడు. అమోరీలను చూశారు, ఆ యొక్క మోయాబీలను చూశారు, వారికి రాజులు ఉన్నారు. హల్లెలూయా. అయితే వాళ్ళు అనుకున్నారు మాకు కూడా ఒక రాజు ఉంటే బాగుంటుంది. హల్లెలూయా. అయితే దేవుడు ఒకవేళ వారికి రాజును ఏర్పాటు చేయాలనుకుంటే ప్రజలు అడిగేదాకా ఆయన ఆగడు. ఆయన ప్రజలకు ఏదైతే మేలుకరమైనదో దాన్ని ఆయన తప్పకుండా ఇస్తాడు ఆయన. హల్లెలూయా. మరి ఆయన తన ప్రజల పట్ల ఎంతో మరి శ్రద్ధ కలిగి ఉన్న దేవుడు ఆయన. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కానీ ఇక్కడ మరి తమ చుట్టూ ఉన్న ఆ యొక్క ప్రజలను చూసి వారి వలె మాకు కూడా ఒక రాజు ఉండాలి. హల్లెలూయా. కానీ దేవుడు దానిని ఇష్టపడట్లేడు. మరి సమూయేలు అక్కడ బాధపడుతూ ఉన్నాడు. నిజమేనా? మరి వారికి ఆయన ఇది సరైనది కాదు, మీ నిర్ణయాన్ని మార్చుకోండి అని ఒక సలహాని ఇస్తున్నాడు ఆయన. హల్లెలూయా. మరి ఈరోజు ప్రపంచంలో ఉండే ప్రతి దేశానికి దేవుడే రాజుగా ఉండాలి. దేవుని వాక్యమే ప్రతి ప్రజలను, ప్రతి దేశాన్ని ఏలాలి. కానీ ఈరోజు మరి ప్రపంచం అంతటా దేవుని వాక్యాన్ని నిరాకరించి ఉన్నది. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. సరే, ఒకసారి మనం చదువుదాం. 6వ వచనం 6, 7, 8. మాకు న్యాయం తీర్చుటకై రాజును నియమించుమని అనిన మాట సమూయేలు యెహోవాకు ప్రార్థన చేసేను. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు అడిగారు, సమూయేలు ప్రవక్త, నువ్వు చాలా మంచి వ్యక్తివి, మా ముందు చక్కగా నడుచుకున్నావు, నిజమేనా? నీవు మా డబ్బును ఎన్నడూ ఆశించలేదు, మా వెండిని ఆశించలేదు, మా బంగారాన్ని ఆశించలేదు,
మా ముందు నువ్వు చక్కగా నడుచుకున్నావు, నీ ప్రవర్తన ఎలాంటి మరి దోషం లేదు, నువ్వు చాలా చక్కగా ప్రవర్తించావు, అయితే మాకు రాజు కావాలి. హల్లెలూయా. అప్పుడు సమూయేలుకు డౌట్ వచ్చింది, అంటే నేను ఏదన్నా మీ యొక్క సొమ్మును ఆశించాను, నా ప్రవర్తన ఏమైనా బాగోలేదా, మరి ఎందుకు మీరు ఒక రాజు కావాలని కోరుకుంటున్నారు? అప్పుడు వారు అన్నారు, అయ్యా నువ్వు చాలా చక్కని వాడివి, నీవు మా వెండి బంగారం మా డబ్బులు మరి ఎక్కడ కూడా నువ్వు ఆశించలేదు, నీ ప్రవర్తనలో ఎలాంటి దోషం లేదని వారు మరి ఆ విధంగా అతని మంచితనాన్ని పొగుడుతున్నారు. కానీ మాకు మరలా రాజు కావాలని కోరుకుంటున్నారు, మాకు న్యాయం తీర్చుటకై రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలంగా ఉండేను. సమూయేలుకి అది నచ్చలేదు. అందుకొరకే సమూయేలు ఇప్పుడు దేవుని సన్నిధికి పోయి ప్రార్థన చేస్తున్నాడు, మొరపెడుతున్నాడు. అక్కడ ఆయన ఏడుస్తూ ఉన్నాడు. ఆయన ప్రభువా, ఈ ప్రజలు ఇదిగో వీరికి నువ్వు ఒక కృప ద్వారా ప్రవక్తనిచ్చావు, ఇదిగో వారిప్పుడు నీ యొక్క నాయకత్వాన్ని నిరాకరిస్తున్నారు. హల్లెలూయా. అప్పుడు దేవుడు సమూయేలు యొక్క ప్రార్థనను విని సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. సమూయేలును ఏం బాధపడొద్దు, ఏడవద్దు. ఇక వారు మరి డిసైడ్ అయిపోయారు. ఇక వారు మరి నన్ను నిరాకరించారు, నా నాయకత్వాన్ని వారు కోరుకోవట్లేరు, కాబట్టి నువ్వేం చింతపడబాకు, నిరాకరించింది వారు నిన్ను కాదు కానీ వారిని ఏలకుండా నన్నే నిరాకరించారు. హల్లెలూయా. చూడండి, అదే మాట మనం చూస్తాం. యెహోవా సెలవిచ్చినదేమనగా, మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జించలేదు కానీ తమ్ము ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. హల్లెలూయా. అంటే వారు ఒక రాజును కోరుకున్నారంటే వారు ఎవరిని నిరాకరించారు? మరి ఇజ్రాయెల్ ప్రజల యొక్క రాజు ఎవరు? దేవుడే వారి యొక్క రాజై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, ఆ మాటలు మనం చూస్తాం వాక్యంలో. చూడండి ఒకసారి యెషయా గ్రంథము 44వ అధ్యాయం 6వ వచనం చూస్తారా? యెషయా గ్రంథము 44:6. ఇజ్రాయేలుల రాజైన యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు. ఇప్పుడు మనం చూసామా, ఇజ్రాయేలుల రాజైన యెహోవా దేవుడే వారి యొక్క రాజై ఉన్నాడు. కానీ వారు వారి యొక్క రాజైన మరి దేవుణ్ణి వారు నిరాకరిస్తున్నారు. హల్లెలూయా. మొదటి వాడను కడపటి వాడను. సరే, ఇప్పుడు మనం 9వ వచనం చదువుదాం, లేదా 8వ వచనం మళ్ళా చదవండి. 8వ వచనం విసర్జించి ఇతర దేవతలను పూజించి. 8వ వచనం అదేనా? వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయిచూ వచ్చిన కార్యములన్నింటి ప్రకారముగా వారు నీ ఎడలను జరిగించుచున్నారు. వారు చెప్పిన మాటలను అంగీకరించుము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ప్రతిసారి మనం చరిత్రలో చూసినప్పుడు మరి ప్రజలలో ఏమాత్రం మార్పు రాలేదు. ప్రతిసారి దేవుని యొక్క నాయకత్వాన్ని ప్రజలు నిరాకరిస్తూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, ఇక్కడ మరి 22వ పేరాలో అన్ని కాలముల వలన ఈ కాలంలోను జనులు దేవుని నడిపింపును ఒప్పుకొనలేదు. వారికి వారి సొంత నాయకత్వం ఉన్నది, దానినే వారు ఆశించిరి. ఆ గాథరే ఈ ఉదయం చదివి ఉన్నాం. హల్లెలూయా. మరి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం గాథను చదవండి, మీకు అది మంచిది. దైవజనుడును ప్రవక్తనగు సమూయేలు కాలంలో ఇది జరిగినది. అతడు నీతిమంతుడు, మంచివాడు, గౌరవనీయుడు, పేరు పొందినవాడు, సత్పురుషుడు, ప్రజల పట్ల యథార్థంగా ప్రవర్తించి ఎన్నడూ మోసం చేయనివాడు. మరి సేవకుడు ఎలాగుండాలో సమూయేలు యొక్క జీవితం మనకు చాలా
మాదిరి అయి ఉన్నది. హల్లెలూయా. ఈరోజు పాస్టర్లు అనే వారిని సమూయేలు యొక్క జీవితాన్ని రెండిటిని మనం త్రాసులో పెట్టినప్పుడు ఈరోజు ఉండే పాస్టర్లు సమూయేలు యొక్క ముందు నిలబడలేవరు. కానీ ఈరోజు ప్రజలు రెండు కళ్ళు పోగొట్టుకున్నారు. ఈరోజు దొంగలను సేవకులను అంటున్నారు, మంచి వారినేమో దొంగలు అంటున్నారు. కాబట్టి ఎందుకు ప్రజలు సరైన వాళ్ళను గుర్తించలేకపోతున్నారంటే వారు తమ రెండు కళ్ళను పోగొట్టుకున్నారు. వారు ఏ ప్రదేశంలో ఉన్నారో, ఎవరిని వెంబడిస్తున్నారో, వారు వెంబడిస్తున్న నాయకుడు ఎలాంటి వాడో, వారు వెళ్తున్న సంస్థ ఎలాంటిదో వారు చూడలేకపోతున్నారు. కారణం ఏదనగా వారు వాక్యం అనే కంటిని పోగొట్టుకున్నారు, పరిశుద్ధాత్మ అనే కంటిని పోగొట్టుకున్నారు. దేవుడు మానవుడికి ఇచ్చిన రెండు కళ్ళు ఏవనగా ఒకటి వాక్యము మరియు రెండోది పరిశుద్ధాత్మ. ఈ రెండు నీకు లేనట్లయితే నువ్వు గుడ్డివాడివే. నీకు చూడడానికి చక్కగా కళ్ళు ఉండొచ్చు, కానీ అయితే నీకు వాక్యం లేనట్లయితే, పరిశుద్ధాత్మ లేనట్లయితే నీవు వెంబడిస్తున్న నాయకుడు ఎలాంటి వాడివో చూడలేవు. నీవు వెళ్తున్న సంఘం ఎలాంటిదో నీవు కనుగొనలేవు. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. దీంతో ఒక సమస్య. ఓకే, సూటిగా తప్ప మరి ఏ విధముగాను మాట్లాడేవాడు కాడు. మాట్లాడేవాడు కాడు. హల్లెలూయా. ఇప్పుడు నిజమైన దేవుని సేవకుడు దేని మాట్లాడాలి? యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. నిజమైన మరి ప్రపంచంలో క్రైస్తవులు అనబడుతున్న వారు వారి సేవకుడు ఏం చెప్తున్నాడో దాన్ని చూడలేకపోతున్నారు. కానీ సమూయేలు అయితే దేవుని వాక్యం తప్ప మరొకటి ఏది మాట్లాడలేదు. ఆయన దేవుడు ఇలాగు సెలవిస్తున్నాడు, యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. అందుకొరకే క్రైస్తవ్యమా, ప్రపంచ క్రైస్తవులారా, ఈరోజు మీరు చూడండి. ఈరోజు మీరు వెంబడిస్తున్న పాస్టరు నీకు బాప్టిజం ఇచ్చేటప్పుడు యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, ఇదిగో దేవుని సేవకులు ఇలాగిచ్చారు అని చెప్పగలరా? హల్లెలూయా. వారు చెప్పలేరు. ఈరోజు నువ్వు పొందిన బాప్టిజం అనేది అలాగ యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడుగా లేదు. నిజమేనా? నీ పాస్టర్ యెహోవా సెలవిస్తున్నాడనే వాక్యంతో నిలబడి లేడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ తప్ప మరే విధంగాను మాట్లాడేవాడు కాడు. నిజమైన సేవకుడు ఎల్లప్పుడూ వాక్యంలో నుంచే మాట్లాడాలి, అపోస్తల బోధ నుంచే మాట్లాడాలి. కానీ ప్రజలు ఈ కార్యక్రమమును మార్చివేరనను ఆలోచనకు వచ్చిరి. వారు ఫిలిష్తీయులను, అమాలేకులను, అమోరీయులను, హిత్తీయులను, ఇప్పుడు వారి చుట్టూ ఉన్నది వాళ్ళే. హల్లెలూయా. ఇప్పటికైనా మీ పుర్రెకు ఏమైనా ఆలోచన వచ్చింది ఎప్పుడన్నా? మరి ఒకప్పుడు ఇజ్రాయెల్ చుట్టూ ఎవరుండేవారు? సిరియన్లు, ఫిలిష్తీయులు, ఐగుప్తీయులు. మరి వారందరూ ఎవరు? భయంకరమైన విగ్రహారాధికులు. మరి జాతరలు, యాత్రలన్నీ అక్కడి నుంచే వచ్చాయి. కానీ ఇప్పుడు అవన్నీ మహమ్మదీయ దేశాలుగా మారాయి. మరి ఫిలిష్తీయులు ఏమయ్యారు? ఆ గాజా పట్టణంలో ఉండే ఫిలిష్తీయులు ఏమయ్యారు? వారందరూ ఏమైపోయారు ఇప్పుడు? హల్లెలూయా. ఏదో మార్పిడి జరిగింది, ఏదో కార్యం జరిగింది అక్కడ. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. చూడండి, కానీ ప్రజలు ఈ కార్యక్రమమును మార్చివేరనన్న ఆలోచనకు వచ్చిరి. వారు ఫిలిష్తీయులను మరి ఆ విధంగా చూచుండిరి. వారి రాజులు పరిపాలించుచుండిరి, రాజులే వారిని ఏలుచుండిరి. అంటే వారి చుట్టూ ఉన్న దేశాలను రాజులు మాత్రమే ఏలేవారు. కానీ దేవుడు వారిని విడిచిపెట్టాడు కాబట్టి వారికి ఒక నాయకత్వం కావాలి. కాబట్టి వారు మానవులను ఒక రాజుగా పెట్టుకున్నారు. కానీ దేవుడు వీరి పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఈరోజు మనం చెప్పవచ్చా? దేవుడు ప్రపంచంలో ఉండే ప్రజలందరిని విడిచిపెట్టవచ్చు, కానీ క్రైస్తవులను ఆయన విడిచిపెట్టలేదు. ఆయన ఎందుకు విడిచిపెట్టలేదనంటే దేవుడే వారికి రాజుగా ఉండాలనుకున్నాడు, దేవుడే వారికి నాయకుడిగా ఉండాలనుకున్నాడు. అందుకొరకు ఆయన ఇప్పుడు ఆయన ఏ రూపంలో ఉన్నాడు? ఆయన ఆ రోజు అగ్నిస్తంభంలో, మేఘస్తంభంలో మరి ఉండిన దేవుడు, శరీరధారిగా ఉండిన దేవుడు ఇప్పుడు మనల్ని ఆయన వాక్యంగా మారాడు. ఆయన ఇప్పుడు మన రాజు ఏ విధంగా ఉన్నాడు? వాక్యంగా ఉన్నాడు. మన రాజు ఇప్పుడు ఏ విధంగా ఉన్నాడు? పరిశుద్ధాత్మగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా.
కాబట్టి ప్రపంచంలో ఉండే క్రైస్తవులందరూ ఆయన ప్రేమించి ఆయన నా ప్రజలందరూ నా యొక్క నాయకత్వం కింద ఉండాలి, వాక్యం యొక్క నాయకత్వం మరియు పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వం కింద ఉండాలి. కానీ ప్రజలు, ఇజ్రాయేలు ప్రజలు మారనట్టుగా ఈరోజు క్రైస్తవ ప్రజలు కూడా మారలేకపోతున్నారు. ఈరోజు వారు వాక్యానికి బదులుగా ఒక పోపుని ఎన్నుకున్నారు, వాక్యానికి బదులుగా ఒక బిషప్ని ఎన్నుకున్నారు, వాక్యానికి బదులుగా వారు ఒక సమస్యను మరి ఆశ్రయిస్తున్నారు. కానీ దేవుడు, హల్లెలూయా, మానవుడు ఈ భూమి పైన మరొక మానవుని ఆశ్రయించకూడదని, ఎందుకనగా ఒక మానవుడు మరొక మానవుని పైన ఆధారపడినప్పుడు అతడు బానిసగా మారుతాడు, పాపంలో పడిపోతాడు, అతడు సరైన మార్గంలో నడవలేడు. అందుకే దేవుడు మనల్ని ఎల్లప్పుడూ ఎటువైపు చూడమంటున్నాడు? ఆయన సమస్య భారము ఇచ్చిన జనులారా, లేదా భూదిగంతమున నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి అంటున్నాడు ఆయన. కాబట్టి మనం ప్రతిసారి దేవుని యొక్క వాక్యం వైపు చూడాలి, పరిశుద్ధాత్మ వైపు మనం చూడాలి. హల్లెలూయా. చూడండి, అయితే మార్గమున నడుచుండిరి, యుద్ధమును జరిగించుటకు వారు చూచిరి. ఈ ప్రజల వలెను ఈ రాజుల మాదిరిగాను తమకు కూడా ఉండవలనని ఇజ్రాయేలులు తలంచిరి. హల్లెలూయా. మరి అది అక్షరాల వారి యొక్క తప్పుడు ఆలోచన ఉన్నది. దేవుడు వారికి రాజులను, మానవ రాజులను నియమించాలని ఆయన అనుకోలేదు. ఆయన చిత్తంలో లేదు అసలు అది. హల్లెలూయా. అది రాజులను నియమించుట దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తము కాదు, అది అనుమతి పూర్వకమైన చిత్తమై ఉన్నది. కాబట్టి స్త్రీ బిడ్డలను కనడం దేవుని యొక్క పరిపూర్ణ చిత్తము కాదు, అది అనుమతి పూర్వకమైన చిత్తమై ఉన్నది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ ప్రజలు లోకజనుల వల్లే ప్రవర్తించవలనని ఏ యుగంలోనూ దేవుడు ఉద్దేశించలేదు. నిజమేనా? దేవుని ప్రజలు లోకపు జనుల వల్లే ఉండాలని ఆయన ఏ యుగంలోనూ ఆయన అనుకోలేదట. ఆయన ప్రపంచ ప్రజల వల్లే వారు పరిపాలించబడరాదు, వశపరుచుకొనబడరాదు. అంటే ఇతరుల రాజుల యొక్క ఏలుబడి కింద వారు ఉండకూడదు. దేవుని యొక్క ప్రజలు ఎల్లప్పుడూ ఒక వింత జనాంగముగాను, ఒక ప్రత్యేక ప్రజలుగాను. హల్లెలూయా. ఎట్లుండాలి మనం? ఒక ప్రత్యేకమైన ప్రజలుగా, వింత జనాంగముగా, ఒక ప్రత్యేక ప్రజలుగాను, బయటకు పిలువబడిన వారుగాను, వారి క్రియలు, మార్గములు, జీవన విధానంలో మనం జీవించే విధానం కూడా లోక ప్రజలకు అది వేరుగా ఉండాలి. ప్రపంచ ప్రజలకు పూర్తిగా భిన్నమైన వారిగాను ఉందురు. వారి యొక్క వాంఛలు, వారి యొక్క వస్త్రధారణ ఎల్లప్పుడూ లోకం యొక్క ప్రజల కోరికలకు వేరుగా ఉండును. హల్లెలూయా. ఇజ్రాయేలు ప్రజలు సమూయేలు నొద్దకు వచ్చి ఇట్లనిరి, నీవు ముసలివాడవుచున్నావు, నీ కుమారులు నీ మార్గంలో నడుచుటలేదు. ఎందుకనగా వారు సమూయేలు వంటి వారు కారు, వారు లంచగొండులు, ధనాశపరులు. సమూయేలు నీ కుమారులు నీ వంటి వారు కారు, కావున నీవు వెళ్ళి మా కొరకు ఒక రాజును చూడుము. హల్లెలూయా. మరి సమూయేలు యొక్క కుమారులు లంచగొండులైనంత మాత్రాన రాజు వారికి అవసరమా? అవసరం లేదు. దేవుడు సమూయేలు తర్వాత ఆయన మరొక మనిషిని ఆయన లేపగలడు ఆయన. హల్లెలూయా. కానీ ఇప్పుడు ప్రజలు తొందరపాటు కలిగి ఉన్నారు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మా కొరకు ఒక రాజును చూడుము, అతడిని అభిషేకించుము, లోకంలోని ఇతరుల జనుల వలె మమ్మను చెయ్యుము అనిరి. కానీ దేవుడు దానిని, ప్రవక్త కానీ దేవుడు కానీ దానిని ఇష్టపడట్లేరు. అది మంచి పని కాదని సమూయేలు చెప్ప ప్రయత్నించాను. మీరు ఆ విధంగా చేసినచో ఆ రాజు ఎట్లుండునో ముందే అతడు చెప్పాను. రాజు మీ కుమారులను ఇంటిలో నుండి బయటకు పిలిచి సైనికులుగా చేయును, తన రథముల ముందర పరిగెత్తించును, తన ఈటెలను యుద్ధాయుధమును మోయినట్లు చేసుకొనును. అంతేకాదు అతడు మీ కుమార్తెలను పిండి పిసుకువానిగాను చేయును, మీ ఇద్దరు నుండి వారిని తీసుకొని పోయి సైన్యమునకు ఆహారం వడ్డించు వారినిగా చేయును. అంతేకాకుండా నీ ఇద్దరు నుండి అతడు సుంకమోసలు చేయును, మీ పంటను తీసుకొనును. కానీ అంతకుముందైతే వారు రాజు లేనప్పుడు వారి బిడ్డలు ఎవరి దగ్గర గొడ్డు చాకిరి చేయాల్సిన అవసరం లేదు. హల్లెలూయా.
మరి వారు ఎలాంటి పన్నులు చెల్లించవలసిన అవసరం లేదు. వారు పంటను రాజుకి ఇవ్వాల్సిన అవసరం లేదు. వారు స్వతంత్రులుగా ఉండేవారు. ప్రభుత్వ అప్పులను తీర్చుటకు మీకున్నదంతా అతడు తీసుకొనును. కాబట్టి మీరు పెద్ద పొరపాటు చేయుచున్నారు, గ్రహించండి. అయినా కానీ మాకును ఇతర ప్రజల మాదిరిగా రాజు కావలను అని వారనిరి. అయినా కానీ ఇంత వివరంగా చెప్పినా కానీ వారు ఏం కోరుకున్నారు? మాకు రాజే కావాలి. స్త్రీలు పురుషులు ఎప్పుడు మరి ఒకరి వలె ఉండగోరుదురు. హల్లెలూయా. ఈరోజు నిజమేనా? వర్తమానంలో ఉండే స్త్రీలు ఎవరిలాగా ఉండాలని కోరుకుంటున్నారు? లోకపు సినిమా తారల వలె, అమెరికన్ స్త్రీల వలె ఉండాలని కోరుకుంటున్నారు. కానీ దేవుడు దాన్ని ఇష్టపడట్లేడు. ఆయన నీవు ఎలాగ ఉండాలో, నీ యొక్క నాయకుడు ఎవరో? మన యొక్క నాయకుడు వాక్యమై ఉన్నాడు. మన యొక్క నాయకుడు పరిశుద్ధాత్మై ఉన్నాడు. మరి ఆ యొక్క బైబిల్ గ్రంథం అంతా పరిశుద్ధాత్మ ద్వారా రాయబడింది. నీవు వాక్యానికి లోబడుట అనగా పరిశుద్ధాత్మక నాయకత్వానికి లోబడుటై ఉన్నది. హల్లెలూయా. అయితే ఈరోజు చాలామంది స్త్రీలు మరి ఏం చేస్తున్నారు? లోకపు స్త్రీల చేత ప్రభావితం అవుతున్నారు. వారి వలె పౌడర్ పూసుకోవాలని, వారి వలె చక్కగా ఐబ్రోస్ చేసుకోవాలని, వారి వలె పెదాలకు లిప్స్టిక్ పెట్టుకోవాలని వారు లోకపు స్త్రీలను మాదిరిలుగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ దేవుడు మరి మన యొక్క స్త్రీలు ఆ విధంగా ఉండడానికి ఆయన ఇష్టపడట్లేడు. ఆయన మన యొక్క మాదిరి ఎవరంటే మన మాదిరి దేవుడే. ఒకే ఒక మనకు రోల్ మోడల్ ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆయన వైపు మాత్రమే మనం చూడాలి. ఈ లోకంలోనిది ఏది కూడా దేవుని బిడ్డలను ఆకర్షించడానికి వీల్లేదు. హల్లెలూయా. ఈరోజు చాలామంది స్త్రీలు పొట్టి వస్త్రాలు ధరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే లోకాన్ని అనుకరించుట. ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలు ఎట్లయితే మరి ఇతర రాజ్యాలను అనుకరించారో ఈరోజు ప్రజలు అదే స్వభావాన్ని కలిగి ఉన్నారు. ఈరోజు వర్తమానంలో ఉండే స్త్రీకి మేకప్ కిట్లతో ఏం పని? ఆ పెదాలకు రంగులు పూసుకోవడంతో ఏం పని? ఆ యొక్క మేకప్ షాపులతో ఏం పని? అది అమెరికా స్త్రీ లెక్క పని అది. కానీ దేవుని బిడ్డ లెక్క, దేవుని యొక్క కుమార్తె లెక్క పని కాదు అది. హల్లెలూయా. హాలీవుడ్ స్త్రీ లెక్క పని అది. అయితే దేవుని కుమార్తె లెక్క పని ఏదనగా దేవుని యొక్క వాక్యాన్ని వెంబడించుట, ఆమె చక్కగా నిండైన వస్త్రాలు ధరించుట, ఆమె చక్కగా స్త్రీల వస్త్రాలను ధరించుట. హల్లెలూయా. కానీ ఈరోజు వారు లోకపు స్త్రీల వలె, ఆ అమెరికా స్త్రీల వలె గొట్టం పాయింట్లు తొడుక్కుంటున్నారు. నిజమేనా? కానీ ఆ యొక్క పురుష వస్త్రాలేవో, స్త్రీల వస్త్రాలేవో మరి తెలుసుకుని గుడ్డి వారిగా ఈరోజు ఈ లోకపు లేదా ఈ కాలపు స్త్రీలు ఆ విధంగా మారిపోయి ఉన్నారు. అయితే ప్రియమైన సోదరి, దేవుడు నీకు ప్రత్యేకమైన వస్త్రాలను ఇచ్చాడు. ఆయన స్త్రీలకు స్త్రీల వస్త్రాలు ఇచ్చాడు, పురుషులకు ఆయన పురుష వస్త్రాలు ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. స్త్రీలు పురుషులు ఎప్పుడు మరొకరి వలె ఉండకూడదురు. మనకు మాదిరిగా ఉండుటకు ఈ భూమి మీద ఒకే ఒక వ్యక్తి జీవించెను. ఎవరైనా? ఆయన పేరు, ఆయన మనందరి కొరకు చనిపోయాను. ఆయన మన ప్రభువును రక్షకుడును అగు యేసుక్రీస్తు. మనం ఎలాగ ఉండవలెనో ఆయన పరిపూర్ణ మాదిరి చూపించెను. హల్లెలూయా. ఎలాగుండాలని కోరాడు ఆయన? తండ్రి ఏది చూపించాడో దాన్నే చేశాడు ఆయన. ఎక్కడ కూడా ఆయన తన సొంత చిత్తాన్ని వెదకలేదు. ఆయన ఒకవేళ యేసుక్రీస్తు స్త్రీగా ఉంటే ఆయన దేనిపైన ఆధారపడేవాడు? ఆయన తండ్రి చిత్తం పైన ఆధారపడేవాడు ఆయన. హల్లెలూయా. ఆయన చక్కగా స్త్రీ వలె వస్త్రము కట్టుకునేవాడు. మరి స్త్రీ ఏ విధంగా ప్రవర్తించాలో ఆ విధంగా ప్రవర్తించేవాడు ఆయన. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి ఆయన స్త్రీగా ఉండి అలాగ ప్రవర్తిస్తే అదే యేసుక్రీస్తులో ఆత్మ నీలోకి వచ్చినప్పుడు నిన్ను ఆయన స్త్రీనిగా ప్రవర్తింపజేస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ ఈరోజు వర్తమానంలో ఉండే లేదా దేవుడు వర్తమానంలో స్త్రీలను ఏలడానికి వర్తమాన స్త్రీలు ఇష్టపడట్లేరు. ఆ రోజు ఇజ్రాయేలు కూడా అదే చేశారా? దేవుడు వారికి రాజుగా ఉండడాన్ని వారు నిరాకరించారు. నువ్వు వాక్యాన్ని నిరాకరించుట అనగా దేవుని నాయకత్వాన్ని నిరాకరించుటయే. వర్తమానం నిరాకరించుట అనగా
దేవుని నాయకత్వాన్ని నిరాకరించుటయే. హల్లెలూయా. ఓకే, ఆయనే పరిపూర్ణ మాదిరి చూపించెను, ఎల్లప్పుడూ తండ్రి పని మీద ఉండి సరైన దారిని చేయుచుండెను. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. నీవు ఎలాగ తండ్రి చిత్తం పైన ఆధారపడాలో ఆయన నీ ముందు ఆయన జీవించి చూపించాడు. ఆయన సమూయేలు ప్రజలను ఎంత ఒప్పింప ప్రయత్నించినా కుదరలేదు. దీవారాత్రులు వారు ఒకే మనవి చేయిచుండిరి. వారు రాత్రి వచ్చి అయ్యా మాకు రాజు కావాలి, పగులు వచ్చి అయ్యా మాకు రాజు కావాలి, ఒక వ్యక్తి మాకు కావలెను, ఆ వ్యక్తి మాకు మార్గదర్శిగా ఉండును అనుచుండిరి. అది ఎన్నడూను దేవుని చిత్తము కాదు. హల్లెలూయా. అది దేవునికి ఇష్టం కాదు. మానవులు ఒకరినొకరు ఏలుకొనుట అనేది ఎన్నడూ దేవునికి ఇష్టమైన పని కాదు. దేవుడే మానవుని ఏలవలెను. ఇక్కడ కూర్చున్న వారు ఎంతమంది ఇష్టపడుతున్నారు? అవును. ఒకవేళ దేవుడే నిన్ను ఏలువాడైతే అప్పుడప్పుడు ఎందుకు నీ తండ్రి చిత్తానికి లోబడుతున్నావు? మా నాయన తిడతాడు, తిట్టినా పర్వాలేదు, లోకం నవ్వినా పర్వాలేదు, నీ పైన ఉమ్మేసినా పర్వాలేదు, నీవు మా కులంలో చెడబుట్టావని వెలివేసినా పర్వాలేదు, ప్రభువా నా తండ్రి చిత్తము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఆయన తన బలాన్ని ఎక్కడ ఉపయోగించలేదు. ఆయనకు ముసుగును వేసి నిన్ను కొట్టినవాడు ఎవడో చెప్పుకో అన్నప్పుడు ఆయన తండ్రి చిత్తం వైపు చూశాడు. కానీ నేను వీళ్ళందరి ముందు ఎందుకు హేళనగా ఉండాలి, నేను మెస్సయ్యానని ఇప్పుడు నేను నిరూపించుకుంటానని అనుకోలేదు ఆయన. ఎందుకనగా ఆయన ఆ విధంగా కొట్టబడాలని దేవుడే ప్రవక్తల ద్వారా ముందుగా ఆయనకు జీవితాన్ని రాసేసాడు ఆయన. అదేవిధంగా సోదరుడా, నువ్వు ఏ విధంగా జీవించాలో ఈ వాక్యము జగత్ పునాది వేయబడక ముందే నీ కొరకు రాసిచ్చాడు ఆయన. నీ చేతిలో ఉన్న వాక్యం ఎప్పుడిది? జగత్ పునాది వేయబడక ముందు ఆయన ఆలోచనది. హల్లెలూయా. కానీ నువ్వు దీన్ని చూడలేకపోతున్నావు. కొన్నిసార్లు నీ సొంత తండ్రి చిత్తాన్ని, ఆ తర్వాత దేవుని చిత్తాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. అయితే నీవు దేవునికి సిరికిని ఇద్దరికి ఒకే సమయంలో దాసుడుగా ఉండలేవు. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఇష్టమైన పని కాదు, దేవుడే మానవుని ఏలవలెను. దేవుడే మన రాజు మరియు పరిపాలకుడు. ఈనాటికి మానవుని ఉద్దేశంలో ఏమి మార్పు రాలేదు. వింటున్నారు అందరూ జాగ్రత్తగా? ఆ రోజు ఇజ్రాయెల్ దేశంలో ఎట్లయితే ఉన్నదో పరిస్థితి, ఇప్పటికీ ప్రపంచంలో ఉండే మానవునిలో ఎలాంటి మార్పు రాలేదు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఈనాటికి మానవుని ఉద్దేశంలో ఏమి మార్పు రాలేదు. మానవుడు ఏలుటకు బదులుగా దేవుడు మానవుని ఏలుచుండవలెను. ఎల్లప్పుడూ మనల్ని ఎవరు ఏలాలి? భార్య భర్తను ఏలకూడదు, నిజమేనా? ఆ తర్వాత మరి నిన్ను ఎవరో ఒక కంట్రోల్ నిన్ను చేయకూడదు. కానీ దేవుడే నిన్ను ఏలువాడుగా ఉండాలి. దేవుడు మానవుని ఏలుచుండవలెను. సంగతి వీరికి అర్థమగుట లేదు. కావున వారు సౌలు అను ఒకరిని తమకు రాజుగా ఎన్నుకొనిరి. అతని తండ్రి పేరు కీసు. అతడు గౌరవం పేరు ప్రఖ్యాతులు గలవాడు. మరి కీసు అనేవాడు గౌరవం మరియు పేరు ప్రఖ్యాతులు గలవాడు. అతడు ప్రజలకు సరిగ్గా సరిపోయేను. హల్లెలూయా. మరి రాజు అట్లా ఎట్లా ఉండాలి? టీవీగా ఉండాలి, ఎత్తరిగా ఉండాలి, మరి అతడు అందంగా ఉండాలి. హల్లెలూయా. మరి అందమైన వాడు స్త్రీల చేతిలో కీలు బొమ్మన్న సంగతిని మర్చిపోకూడదు. అందాన్ని చూసి ఒకవేళ ప్రేమిస్తే సోదరి, మరి నీవు ఎట్లయితే ఇష్టపడ్డావో అలాగని చాలామంది స్త్రీలు వాడిని ఇష్టపడతారు. ఆ తర్వాత నీకంటే అందగత్తి వచ్చినప్పుడు ఆమెతో వెళ్ళిపోతాడు వాడు. కాబట్టి అందం పైన ఎన్నడూను ఆధారపడకూడదు. నువ్వు దేనిపైన ఆధారపడాలి? వాని యొక్క గుణలక్షణం పైన ఆధారపడాలి. దేవుని వాక్యాన్ని అతడు ఎంత నమ్ముతున్నాడో దానిపైన నువ్వు ఆధారపడాలి. మరి మన ప్రవక్త అన్నాడు, అందమైన వాడు ఆడదాని చేతిలో ఒక కీలు బొమ్మ అన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
కావున వారు సౌలు అని ఒకరిని తమకు రాజుగా ఎన్నుకొనిరి. అతడి తండ్రి పేరు కీసు. అతడి గౌరవం పేరు ప్రఖ్యాతులు గలవాడు. అతడు ప్రజలకు సరిగ్గా సరిపోయెను. ఎందుకనగా చాలా ఎత్తు లావుగల మనిషి, దేహదారుఢ్యం గలవాడు. ఎట్లున్నాడు? మరి రాజంటే కత్తి చక్కగా తిప్పాలి. ఆ యొక్క శత్రు రాజులతో మరి వారిని ఎదుర్కొనే విధంగా ఉండాలి. నెడితే 100 మంది పడిపోయేటట్టుగా ఉండాలి. మరి అజానుభావుడు, అందగాడు. మరి సౌలు గారు మరి రాజంటే సౌలులాగా ఉండాలని వారు అనుకున్నారు. వారు ఏదైతే అనుకున్నారో అలాంటి వ్యక్తి కొరకు వారు వెతికారు. వారికి ఒక వ్యక్తి దొరికాడు. వాడే సౌలు. హల్లెలూయా. లావుగల మనిషి, దేహదారుఢ్యం గలవాడు. ఇజ్రాయేలులో ఎవరును అతని భుజం ఎద్దకు రాలేరు. ఎందుకంటే ఇతడు 7 అడుగులు ఉన్నాడు. మిగతా వారు అతన్ని చూడాలంటే ఈ విధంగా పైకి చూడాలి. హల్లెలూయా. అతనిది రాజటీవి, అందముకు ముఖ వర్చస్సు గలవాడు. అతడు అమోఘమగు మనిషి, అందరిని మించినవాడు. కాబట్టి ప్రజలందరూ ఇప్పుడు ఇతడే మాకు రాజు కావాలి. నిజమేనా? ఈరోజు కూడా ఒకవేళ పాస్టర్గా ఉండాలంటే ఎలాంటి వాడు కావాలి? ఎర్రగా ఉండాలి, ఎత్తుగా ఉండాలి, అనర్గళంగా మాట్లాడాలి, మరి చక్కగా ఇంగ్లీష్ మాట్లాడాలి, మరి ధారాళంగా మాట్లాడి మనల్ని మభ్యపెట్టేవాడుగా ఉండాలి. అట్లాంటి వాళ్ళని ప్రజలందరూ ఇప్పుడు నాయకుడిగా ఎన్నుకుంటున్నారు. నిజమేనా కాదా? హల్లెలూయా. మరి సౌలును చూసినప్పుడు నాకు గుర్తొస్తాడు, సార్ 4 లక్షల మందికి హెడ్. నిజమేనా? హల్లెలూయా. మరి ఆయన కూడా అదే ఎత్తులో ఉన్నాడు. మరి మాటకారి. చూసారా? ఆ రోజుకి ఈ రోజుకి ఏమీ తేడా లేదు. వంకర మాట చెప్పేవాడిని నాయకుడిగా కలిగి ఉన్నారు ఈరోజు. కానీ గూనివాడైనా పుట్టివాడైనా మరి ఏ పైకి చూడ్డానికి ఎలాంటి రూపం లేని దావీదు లాంటి వాడిని ఈరోజు ప్రజలు ఇష్టపడట్లేరు. ఈనాడు కూడా జనులు అటువంటి మనిషి కొరకు ఎదురు చూస్తున్నారు. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా తన సంఘము పరిపాలించబడి వశపరుచుకొనబడవలనని కోరుచున్నాడు. దేవుని సంఘము మానవ నాయకత్వం కింద ఉండడానికి దేవుడు ఇష్టపడట్లేడు. కానీ దేవుడు దేని ఇష్టపడుతున్నాడు? పరిశుద్ధాత్మిక నాయకత్వం కింద నడిచే ఒక సంఘాన్ని ఆయన కోరుకుంటున్నాడు ఆయన. కానీ అది ప్రజలకు సంతృప్తికరంగా ఉన్నట్లు తోచుటలేదు. వారికి ఒక వ్యక్తి కావలెను, ఒక శాఖ కావలెను, సంఘమును పరిపాలించుటకు ఒక గుంపు కావలెను. వారు పూర్తిగా తమ్మును దేవుని హస్తమునకు అప్పగించుకొనక ఆత్మ సంబంధులుగా ఉండకుండా పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుటకు వారు దేవునికి సమర్పించుకొనరు. ఎవరు? ఈరోజు ఉండే పాస్టర్లు ఏ మాత్రం దేవునికి సమర్పించబడినట్లుగా మనకు కనిపించరు. నిజంగా ఈరోజు ఉండే పాస్టర్లు దేవుని యొక్క నాయకత్వం కింద ఉన్నట్లయితే, పరిశుద్ధాత్మిక ఏలుబడి కింద ఉన్నట్లయితే, వారెందుకు డబ్బులు ప్రజల దగ్గర లాగుతూ ఉన్నారు? ఎందుకు ఈరోజు మోసాలు చేస్తూ ఉన్నారు? ఈరోజు ఎందుకు మాయ మాటలు చెప్తూ ఉన్నారు? హల్లెలూయా. ప్రజలకు నువ్వు స్వస్థతను కాదు ఇవ్వాల్సింది, ప్రజలకు నువ్వు వాక్యాన్ని ఇవ్వాలి. మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అన్నాడు ఆయన. కాబట్టి మానవునికి ఏం కావాలి? వాక్యం కావాలి, మారని దేవుని వాక్యం కావాలి. కానీ ఈరోజు ప్రజలకు వాక్యం ఇవ్వకుండా ఏవేవో పిచ్చి కార్యాలను ఇస్తూ ఉన్నారు. కానీ ఈరోజు మనుషులు కూడా దాన్ని చూడలేకపోతున్నారు. అవును, నాకు కావలసింది వాక్యం కదా, ఈ పిచ్చి కార్యాలు నాకెందుకని ఈరోజు ఎవ్వరు కూడా ఆలోచన చేయట్లేరు. ఎందుకనగా వారు తమ 2 కళ్ళను పోగొట్టుకున్నారు. నిజమేనా? మరి ఆ ఎలీషా కాలంలో దేవుడు వారి యొక్క కళ్ళకు అంధత్వాన్ని మొత్తినప్పుడు వారు ఎక్కడున్నారో వారు చూడలేకపోయారు. మరి ఆ ఎలీషా ఎటు నడిపిస్తే వారు అటువైపు నడిచారు. నిజమేనా? ఈరోజు ఈ యుగపు దేవత ఈ లోక ప్రజలను లేదా ఈ క్రైస్తవ్యాన్ని అంధత్వంతో మొత్తి వారు వెంబడిస్తున్న నాయకుడు ఎలాంటి వాడో చూడలేకుండా ఉన్నారు. వారు ఏ ప్రదేశంలో ఉన్నారో వారు చూడలేకపోతున్నారు. హల్లెలూయా. అటువంటి వారినే మనం ఎన్నుకున్నాం. దానికి వ్యతిరేకంగా నేనేమి చెప్పుటలేదు.
కానీ దానిని చెప్పి తీరవలెనని చెప్పుచున్నాను. అది ఆ విధంగా లేదు, అది ఆ విధంగా ఉండను లేదు, అది ఎన్నటికి ఆ విధంగా ఉండకూడదు, ఉండదు కూడా. అది ఆ విధంగా ఉండాలనేది దేవునికి చిత్తము కూడా కాదు. దేవుడు తన ప్రజలను ఏలవలెను. ఎవరు ఏలాలి మనందరినీ? ప్రతి వారిని ఆయనే పరిపాలించవలెను. ఈ కీసు కుమారుడు చాలా గొప్ప మనిషి. అతని వ్యక్తిత్వం గొప్పది. ప్రజలకు అతడు తగిన వానిగా ఉండెను. అతడు ధరించిన అంగి గొప్పగా కనబడెను. అతని తల మీద కిరీటం పెడితే బాగుండుననిపించింది. వారు ఊహించుకున్నారు, ఆహా, మా సౌలు గారి పైన ఆ కిరీటం ఉంటే, ఆ వర్చస్సు, ఆ నడక, ఆ కత్తి తిప్పితే అసలు మా రాజు ముందు ఎవ్వరు కూడా పనికిరారు. వారు ఊహల్లో తేలిపోయారు. హల్లెలూయా. ఈరోజు కూడా మన వాల్ పోస్టర్ పైన చూస్తే బైబిల్ పట్టుకొని అన్నగారు నడక ఇట్లా ఫోజు, లోపల చూసి అసలు ఏమీ ఉండదు, దేవుని వాక్యం ఉండదు. పళ్ళికిలిస్తూ ఉంటారు, ఎంత ప్రేమామయ్యలాగా. మన పట్టణానికి వస్తున్న ఫలానా గొప్ప అయ్యగారు, సేమ్ సౌలును చూసినట్టుగా లేదా? దేవుని నామానికి స్తుతి కలుగును గాక. చూడండి, కిరీటం పెడితే బాగుండు అనిపించింది. ప్రజలందరికంటే అతడు గొప్పవానిగా కనబడెను. ఇజ్రాయేలు రాజ్యంలో అతడు నిజమైన ఆశగా కనిపించెను. ఇతర దేశంలోని ఇతర రాజులు ఇట్లనుకొందురు, ఎట్లున్నాడో అతడిని చూడండి. వారందరూ వేలు పెట్టి చూపించి ఇట్లందరూ, మనకు దొరికిన రాజు మహా గొప్ప వ్యక్తి, మనలను ఏలుటకు ఎంత గొప్పవాడు వచ్చానో చూడండి. హల్లెలూయా. మరి చాలా సౌలు రాజును చూసి వారు మురిచిపోయారు. మానవుల హృదయములను ఏలుటకు, వారి జీవితాలను పరిపాలించుటకు దేవుడు పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మను పంపేను. దేవుడు ఒకవేళ మన పైన కార్డినల్నో, బిషప్నో, లేకపోతే సతీష్ కుమార్నో, పీడి సుందర్రావునో పంపించేది ఉంటే ఆ రోజు ఆయన ఆ మేడగదిలోకి ఎలాంటి మేధావులను పంపించేవాడు ఆయన. కానీ ఎవరిని పంపించాడు ఆయన? మానవుని నడిపించడానికి ఆయన పరిశుద్ధాత్మను పంపించాడు ఆయన. మరి దేవుడు తన కార్యాన్ని మారుస్తాడా? ఈరోజు కూడా ఆయన పరిశుద్ధాత్మని పంపిస్తాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలు ఎట్లయితే మరి సమూయేలును నిరాకరించారో, సమూయేలును నిరాకరించుట అనగా పరిశుద్ధాత్మను నిరాకరించుట, దేవుని నిరాకరించుట ఉన్నది. ఈరోజు కూడా అంతేనా? మరి దేవుడు ప్రతిసారి ఆయన నిరాకరించబడుతున్నాడు. ఆయన వారు ప్రతిసారి తమకు అనుకూలమైన రాజులను ఎన్నుకున్నారు. కానీ దేవుడే వారి యొక్క అసలైన రాజు వచ్చినప్పుడు ఆ రాజును వారు నిరాకరించారు. అతనిని ఊరి బయటికి తరిమేశారు. ఆ గౌని వెలుపట తీసుకుని వెళ్ళి అతనిని సిలువ వేశారు. హల్లెలూయా. మరి అక్కడే ఆ పాత కాలంలోని వారు సమూయేలును నిరాకరించడానికి యేసుక్రీస్తును సిలువ వేయటై ఉన్నది. ప్రతిసారి ఇజ్రాయెల్ ప్రజలు అదే పని చేస్తూ ఉన్నారు. ఆయన స్వకీయుల దగ్గరకు వచ్చిన వారు ఆయనను అంగీకరించలేదు, లేదా చేర్చుకొనలేదు. ఓకే. మానవుల హృదయంలో ఏలుటకు, వారి జీవితాలను పరిపాలించుటకు దేవుడు పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మను పంపెను. నిజమేనా? మనిషిని ఏలుట కొరకు కాదు. హల్లెలూయా. ఈరోజు సరే, నేను ఒక వ్యాసం చదువుతున్నాను. జాక్కో రాసిన కొన్ని వ్యాసముల సంపుటిని చదువుతున్నాను. జాక్కో చనిపోయాను, నేను అతనికి ప్రభువైన యేసునందుకు నడిపించాను. ఈ జాక్కో అనే వ్యక్తి మరి అమెరికాకు చెందిన ఒక క్రైస్తవ బోధకుడై ఉన్నాడు. హల్లెలూయా. మరి ప్రవక్త అతనికి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం ఇచ్చాడు. అతనిని దినమున మహాయోధునిగా జీవించాను. ఫ్లోరిడాలో అతడిని ప్రశ్నించుటకు పిలిచిరి. ఎందుకనగా అతడు ఒక యవనస్తునికి కాళ్ళ బంధకములు తొలగించి వేదిక మీద నడవమని కోరాను. ఈ జాక్కో వ్యక్తి అనే ఈ యొక్క సహోదరుడు మరి దేవుని పైన విశ్వాసం కలిగిన వ్యక్తి.
మరి అతడు స్వస్థతను నమ్మేవాడు. అయితే ఒకరోజు ఆయన మరి దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపించబడి ఒక బాలుని ఆయన మరి బాలుడు హాస్పిటల్లో వైద్యం పొంది ఆ కట్ల చేత కట్టబడి మరి ఈ యొక్క వేదిక పైకి తీసుకొని రాబడ్డాడు. అప్పుడు జాక్కో పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి ఇలాగన్నాడు, ఆ బాలుని యొక్క కట్టను విప్పి ఇదిగో అతడిని నడవనీయండి. హల్లెలూయా. ఆ మూలులో ఉన్న ఆ బాలుడు మరి కట్లిప్పిన తర్వాత అతడు నడుచుకుంటూ ఈ కొసకొచ్చేసరికి మరలా అతడు కిందికి పడిపోయాడు. హల్లెలూయా. మరి ఎందుకు ఆ మూలలో స్వస్థ పొందుకున్న వ్యక్తి ఈ మూలకు వచ్చేసరికి అతడు మరలా పడిపోయాడు. దేని వలన? అవిశ్వాసం ద్వారా. అయితే మరి ఆ యొక్క బిడ్డ యొక్క తల్లిదండ్రులు ఏం చేశారు? ఇతని పైన కేసు వేసి ఇతనిని కోర్టుకి ఈడ్చారు. అప్పుడు ఇతని పక్షాన మరి వాదించడానికి, ఇతనిని బయటికి విడిపించడానికి ఆ గార్డెన్ లిండ్సే అనే ఆ సోదరుడు సహాయపడి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఈ యువతి ఆమె భర్త కలిసి మహాయోధుడకు సోదరుని న్యాయస్థానానికి తీసుకుని వచ్చిరి. ప్రతి సంఘము సోదరుడు జాక్ పక్షాన నిలబడి ఉండవలెను. యేసుక్రీస్తు నామమును ఉచ్చరించు ప్రతి సంఘ సభ్యుడు ఆ గొప్ప సోదరుని వైపు నిలబడి ఉండవలెను. ప్రభువైన యేసు నామములో ప్రార్థన చేయు ప్రతి వ్యక్తి తన మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించవలెను. మరి కానీ అందుకు బదులుగా వార్తాపత్రికలలో పెద్ద అక్షరంలో పడినది చూడండి, గొప్ప సంఘ శాఖలలో ఒకటి క్రీస్తు నామమును తగిలించుకొని నాస్తికులతో చేతులు కలిపి, మరి జాక్కోకు వ్యతిరేకంగా ఈ యేసుక్రీస్తును నమ్ముకున్నామని చెప్పుకునే సంఘాలన్నీ నాస్తికులతో కలుసుకున్నారట. జాక్కోను నాస్తికులు తప్పుపట్టడంలో అందులో మరి కొంత వాస్తవం ఉన్నది, నిజమేనా? న్యాయం ఉందనుకుందాం. కానీ క్రైస్తవులు ఎందుకు జాక్కోను తప్పుపడుతున్నారు? అతడు యేసుక్రీస్తు నామములో స్వస్థతనిచ్చాడు, కానీ అతడు ఈ మూలకు వచ్చేసరికి పడిపోయాడు. హల్లెలూయా. కానీ ఈ క్రైస్తవులందరూ ఆ నాస్తికులతో చేతులు కలిపి జాక్కోను ఖండించి చెరసాలలో వేయించారు. ఆ సంఘము ఎట్టిదో మీరు ఊహించగలరా? దైవజనుని ఖండించుటకు నాస్తికులతో చేతులు కలిపిరి. ఆ దైవజనుడు తన పూర్ణ హృదయంతో పరిశుద్ధ గ్రంథం పక్షంగా నిలబడటకు ప్రయత్నించాను. ఈ జాక్కో అనే సేవకుడు దేవుని వాక్య పక్షాన్ని నిలబడడానికి ప్రయత్నం చేశాడు, కానీ వారు అతనికి మద్దతునివ్వలేదు. అప్పుడు సౌడు గార్డెన్ లిండ్సే అడ్డము నిలిచి తప్పించెను. అవిశ్వాసకు న్యాయాధిపతి ఇట్లనెను, ఇతడు అబద్ధికుడు. ఎవడు? జాక్కో అనే అతడు అబద్ధికుడు. ఎందుకనగా ఇతడు బిడ్డ యొక్క బంధకమును విప్పి వైద్యులు ఇతని వైద్యం కొరకు కట్టను కట్టారు, కానీ ఇతడు ఎందుకు ఇప్పమన్నాడు? ఎందుకు నడవమన్నాడు? కాబట్టి ఇతడు అబద్ధికుడని ఆ న్యాయాధిపతి ఇతని పైన నేరం మోపాడు. బిడ్డ స్వస్థపరచబడినని చెప్పాను, అది అబద్ధం. వైద్యులు వేసిన కట్లు విప్పి తప్పు చేసాను, కాబట్టి ఇతనిని మోసం చేసిన నేరం కింద బంధించున్నామని చెప్పాను. అప్పుడు సౌరుడు జాక్కో నిలబడి ఇట్లనెను, అయ్యా, ఆ నేరారోపణ తప్పు, దేవుడు ఆ బాలుని బాగు చేసెను. ఆ న్యాయాధిపతి ఆశ్చర్యపడ్డాడు. ఊరుకోవయ్యా, అక్కడ స్వస్థపరచబడిన వాడు కొద్ది దూరం నడవగానే అంతలోనే ఎట్లా పడిపోతాడు? ఏ విధంగా సాధ్యం ఇది? హల్లెలూయా. అప్పుడు ఆయన సవాల్ చేశాడు. ఆయన, ఒకవేళ ఇది నిజమని మీ బైబిల్ ద్వారా నిరూపిస్తే ఈ జాక్కోను నేను నిర్దోషిగా విడిచిపెడతాను. హల్లెలూయా. కాబట్టి ఈ ఆడియన్స్లలో లేకపోతే బయట ఉన్న వారిలలో ఇతని ఎవరైనా సరే ఇతడు చేసింది రైట్ అని మీ బైబిల్తో మీరు నిరూపిస్తే, ఎవరైనా చేతులు లేపడినప్పుడు ఎస్ సార్ నేను నిరూపిస్తాను అని ఒక ఆయన లేచాడు అక్కడి నుంచి. ఎలాగది చెప్పు ఒకసారి. అయ్యా, ఒకసారి మా ప్రభు ఆ యొక్క 3వ జామున 4వ జామున ఆయన సముద్రం పైన నడిచి వస్తున్నాడు ఆయన. హల్లెలూయా. నడిచి వచ్చేటప్పుడు మరి పేతురు ఆ విధంగా అడిగాడు, ప్రభువా నీవే అయితే ఇదిగో నేను కూడా నడవడానికి నాకు సహాయం చేయమని అడిగాడు. అప్పుడు ఆయన కొంత దూరం నడిచాడు ఆయన. అయితే ఎప్పుడైతే ఆ గాలిని చూశాడో మునిగిపోసాగాడు. నిజమేనా? మరి కొంత దూరం నడిచిన వ్యక్తి కొంత దూరం వెళ్ళిన తర్వాత అవిశ్వాసమును బట్టి మునిగిపోసాగాడు. ఎప్పుడైతే ఈ కథను విన్నాడో ఈ కేసు కొట్టివేయబడినది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ప్రార్థన ఆ విధంగా మార్చగలిగేది, ప్రార్థన జ్ఞానమునిచ్చేది. దేవుడు మరి ఆయన తన బిడ్డల పట్ల అన్ని వేళలు ఆయన శ్రద్ధను కలిగి ఉన్నాడు. ఆయన దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి ఇది కూడా అట్లాంటిదే. చూసారా? తర్వాత 41వ పేర. సరే, అయితే ఇక్కడి వరకు కథ బాగానే ఉంది. ఏది? ఆ యొక్క సౌలును ఎన్నుకోవడం, ఆయన రాజుగా ఉండడం, ఇదంతా బాగానే ఉన్నది. శత్రువు లోనికి ప్రవేశించున్నాడు. చిన్న గుంపుగా ఉన్న దేవుని ప్రజల్లోకి వచ్చుటకు వాడు ప్రయత్నించును. వాడు ప్రతి ఒక్కరి కుడి కన్నును పీకివేయుటకు ప్రయత్నించును. ఎవరు? సాతానుడు. ఒక కుడి కన్నే కాదు కానీ 2 కళ్ళు పీకేస్తాడు. శత్రువు ఎప్పుడు అలాగే చేయుటకు ప్రయత్నం చేయను. వీలైతే 2 కన్నులను పీకివేసి తద్వారా జనులు తామేమి చేయుచున్నామో చూడలేని స్థితికి వారిని తీసుకొని వచ్చుటకు ప్రయత్నించును. ప్రతి క్రైస్తవునికి సాతాను నేడు అదే చేయుటకు ప్రయత్నించున్నాడు. కాబట్టి ఈరోజు క్రైస్తవులు అదే విధంగా ఉన్నారా? 2 కళ్ళు పోగొట్టుకున్నారు. ప్రకృతి సంబంధముగా మనస్సుని అతడు వెంబడించుటకును, పరిశుద్ధాత్మ అతడిని నడిపించుటకును, అతడు ఎరుగకుండా ఉండునట్లు చేయుటకై అతడికి ఆత్మ సంబంధము కరుణను పీకివేయుటకు సాతాను ప్రయత్నించుచుండెను. వారా విధంగా వారు చేసినప్పుడు యుద్ధములో శత్రువులకు గొప్ప అపజయం కలుగుటను చూసినప్పుడు వెంటనే సౌలు 2 మంచి ఎద్దులను వధించి, హల్లెలూయా, ఇప్పుడు ఎప్పుడైతే సౌలు యుద్ధంలో గెలిచాడో ఏం చేశాడు? వెంటనే 2 మంచి కొవ్విన ఎద్దులను వధించి దానిని ముక్కలు ముక్కలు చేసి ఆ దేశంలో నలుమూలలు పంపించాడు. మరి ఎవరైనా సరే ఈ రాజ్యంలో ఉండేవారు నాకు వ్యతిరేకంగా, సమూయేలుకు వ్యతిరేకంగా మాట్లాడారా, వారిదిగో ఎద్దు తునకల వలె ముక్కలు ముక్కలైతారు. హల్లెలూయా. కానీ ఇప్పుడు సౌలు ఏం చేస్తున్నాడు? తనకు తానుగా హెచ్చించుకుంటున్నాడు. సౌలుకు భయపడవలసిన అవసరం లేదు. ఎవరికి భయపడాలి మనం? ఆ పరిశుద్ధాత్మ మనం భయపడాలి, వాక్యానికి మనం భయపడాలి. కానీ ఇప్పుడు సౌలు ఎవరితో సమానంగా ఎంచుకుంటున్నాడు? పరిశుద్ధాత్మతో సమానంగా ఎంచుకుంటున్నాడు. లేదా ఆ యొక్క ప్రవక్త అయిన సమూయేలుతో సమానంగా తన్ను తానే సమానం చేసుకుంటున్నాడు. కానీ అది తప్పది. హల్లెలూయా. ఈరోజు అంతేనా? సంఘ శాఖల్లో ప్రజలు వాక్యాన్ని కాదు లోబడడం, మాకు లోబడాలని అంటున్నారు. మరి జపాలు చేయడం అంటే ఏంటిది? నీవు వాక్యానికి లోబడట్లేవు, ఆ మనిషికి లోబడుతున్నావు. హల్లెలూయా. నీవు ఆ మరియ మాతకు పూజ చేస్తున్నావంటే, ఆ స్తోత్రాలు చెల్లిస్తున్నావంటే నీవు ఎవరికి లోబడుతున్నావు? మానవునికి లోబడుతున్నావు, మానవ ఆధిపత్యానికి లోబడుతూ ఉన్నావు. పరిశుద్ధాత్మయే సరే. నేను సమూయేలు మరియు సౌలును వెంబడించని వాడు ఈ ఎద్దుల వలె అగును. అతడు ఎంత మోసకరంగా తన్ను తాను దేవుని ప్రతినిధితో సమానంగా ఎంచుకొనినో చూచారా? అదెంత క్రైస్తవ రాహిత్యము. ప్రజలందరూ సమూయేలుకు భయపడుచుండిరి, కానీ వారందరూ తనను వెంబడించవలనని సౌలు కోరుకొనెను. అసలు ఎవరికి భయపడాలి ప్రజలు? ప్రవక్తకు మాత్రమే. ఎందుకనగా ప్రవక్తలు ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నిజమేనా? కానీ ఇప్పుడు సౌలు ఏ విధంగా సౌలుకు సమూయేలుకి ఏ విధంగా అయితే భయపడుతున్నారో సౌలు కూడా భయపడాలని మరి అతడు దురాశను కలిగి ఉన్నాడు. నిజమేనా? ప్రజలు సమూయేలుకు భయపడటకు అతనికి నచ్చలేదు. తననే జనులందరూ వెంబడించవలనని సౌలు కోరుకొనెను. ప్రజలైతే సమూయేలుకు భయపడిరి, సౌలుకు వారు భయపడవలను అని ఇప్పుడు పలికెను. ఈనాడు మనం ఆ మాటను ఎన్నిసార్లు వినటలేదు? నిజమేనా? ఇలాంటి మాటలు ఈరోజు మనం వింటున్నాం. మాది గొప్ప సంఘము, మాది క్రీస్తు సంఘము, మాది దేవుని సంఘము. మనం వినట్లేమా? సంఘమా, వింటున్నారా? మాది గొప్ప సంఘము, హల్లెలూయా, మాది క్రీస్తు సంఘము, మాది దేవుని సంఘము, మేము ఫలాని అని మనం వింటూనే ఉన్నాం.
అందువలన ప్రజలకు ఒక భయంతో కూడిన ఆలోచన వచ్చుచున్నది, దేవుడు నిజంగా ఇందులోనే క్రియ చేయుచున్నాడేమో అనే విధంగా వారు మాట్లాడుతున్నారు. ప్రజలు కూడా ఏమనుకుంటున్నారు, నిజంగా అతడు పదే పదే దేవుడు నాతో ఉన్నాడు అన్నప్పుడు నిజంగా ఇతనితో దేవుడు ఉన్నాడేమోనని ప్రజలు అనుకుంటున్నారట. హల్లెలూయా. క్రియ చేయుచున్నాడేమో అనే తలంపు వారిలో కలిగినది. పరిశుద్ధాత్మిక నాయకత్వం వారికి నచ్చలేదు. వారు అటువంటి మనిషినే వెంబడించుదురు. ఎందుకనగా వారు తమ ఇష్టానుసారంగా జీవించగోరుదురు. వారు తమకు నచ్చిన దారిని నమ్మగోరుదురు. నిజమేనా? ఈరోజు సతీష్ కుమార్ చెప్పినట్లుగా మరి కల్వరి టెంపుల్లో స్వచ్ఛమైన వాక్యము బోధించబడుతున్నది. అయితే ప్రియమైన సహోదరుడా, ఈరోజు సతీష్ కుమార్ చర్చికి వెళ్ళే సహోదరులారా, మరి నిజంగా స్వచ్ఛమైన వాక్యం అక్కడ బోధించబడితే, మరి అక్కడ పరిశుద్ధాత్మ నాయకత్వం ఉంటే, అక్కడ యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఏది, అక్కడ ప్రభురాత్రి భోజనం రాత్రి ఆచరించడం ఏది, అక్కడ ఒకరి పాదాలు ఒకరు కడిగేది ఏది, అక్కడ ఆ యొక్క సంఘ పెద్దల యొక్క నాయకత్వం ఏది, అక్కడ ఆ యొక్క బైబిల్లో చెప్పబడిన అపోస్తల బోధ ఏది? హల్లెలూయా. కానీ ఈరోజు ప్రజలు ఎందుకు వాటన్నిటిని చూడలేకపోతున్నారు? వారు తమ రెండు కళ్ళను పోగొట్టుకున్నారు. అందుకొరకే సతీష్ కుమార్ ఎలాంటి వాడో, అతని సిద్ధాంతం ఏంటిదో, అతను ఏం బోధిస్తున్నాడో వారు చూడలేకపోతున్నారు. నిజమేనా? చూడండి, ఈరోజు స్వస్థతలు లేవని చెప్పే పిడి సుందర్రావును ప్రజలు వెంబడించవలసిన అవసరం లేదు. కానీ వారు రెండు కళ్ళను పోగొట్టుకోవడం ద్వారా వారు ఎలాంటి వ్యక్తిని వెంబడిస్తున్నారో చూడలేకపోతున్నారు. హల్లెలూయా. సినిమాలు చూసినా పర్వాలేదని చెప్పే నాయకుడిని మనం వెంబడించవలసిన అవసరం లేదు. కానీ ఆ ప్రజలు తమ రెండు కళ్ళను పోగొట్టుకునడం ద్వారా అలాంటి వ్యక్తిని వెంబడిస్తూ ఉన్నారు. అయితే దేవుని యొక్క మహాకృప, మనం పోగొట్టుకున్న మన కళ్ళను మరలా మనకిచ్చి, మనము ఏ విధంగా పడిపోయాం, ఏ విధంగా చెడిపోయాం, దేవుడు మరలా మనకు కనబరిచి ఆయన సరైన స్థానంలో నిలబెట్టాడు. ఆయన దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. చూడండి, పరిశుద్ధాత్మయే మన న్యాయాధిపతి అని మీరు గ్రహించారా? పోపును కానీ బిషప్పును కానీ లేదా మరొకరి గారి న్యాయాధిపతిగా దేవుడు మనకు ఇవ్వలేదు. దేవుని యొక్క వ్యక్తిత్వమే పరిశుద్ధాత్మ రూపంగా ఉన్నది. పరిశుద్ధాత్మయే మన యొక్క న్యాయాధిపతి మరియు మార్గదర్శి అయి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు అది ఎందుకున్నది? ఈ కరుకైన మాటను మన్నించండి, ఇది చాలా కఠినమగు పదజాలం. నా మనసులోని భావం వేరు, ప్రేమతో దీనిని చెప్పుచున్నాను. అయితే మన స్త్రీలు జుట్టును కత్తిరించుకునుట తప్పు అని పరిశుద్ధాత్మ చెప్పుచున్నది. మరియు పొట్టి బట్టలు మరియు మగవారి దుస్తులు ధరించి పెదవులకు ముఖమునకు రంగు వేయుట తప్పు అని పరిశుద్ధాత్మ చెప్పుచున్నది. అయితే నీవు ఇవన్నీ చేసినప్పుడు సహోదరి, నీవు ఎవరిని నిరాకరిస్తున్నావు? పరిశుద్ధాత్మక నాయకత్వాన్ని నిరాకరిస్తున్నావు. హల్లెలూయా. మరి పెదవులకు ముఖమునకు రంగు వేయట తప్పని పరిశుద్ధాత్మ చెప్పుచున్నది. పరిశుద్ధాత్మది తప్పని చెప్పుచున్నది. కానీ పర్వాలేదని చెప్పే సేవకులు మనం కోరుకుందుము. ప్రజలు ఎలాంటి వారిని కోరుకుంటారు? పర్వాలేదని చెప్పే, వాక్యానికి విరోధంగా మాట్లాడే సేవకులను కోరుకుంటున్నారు. నన్ను మరియు సమీరుని వెంబడించితే చాలు అని చెప్పే మానవులను నేడు మనం కలిగి ఉన్నాం. 6 రోజులు వారు ఇష్టం వచ్చినట్టుగా జీవించును. ఆదివారం ఉదయం ఆలయానికి వెళితే చాలు. మంచి తెలివితేటలు గల కళాశాలలో పట్టమును పొందిన ఒక వ్యక్తి చిన్న ప్రసంగమును వారికి అందించి కొన్ని సరుసోక్తులు పలుకుచు అది వారి చెవులకు ఇంపుగా ఉండినట్లుగా మాట్లాడుచు కొన్ని సరుసోక్తులు చెప్పి అందరిని సంఘమంతుడిని నవ్వించి, హల్లెలూయా, అలాగ ఏవో కొన్ని సరుసోక్తులు చెప్పి దేవుడు ఎంతో కృపగలవాడు, దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆయన దయామయుడు, ప్రేమామయుడు, బిడ్డలారా మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు అని 4 మాయ మాటలు చెప్పి ఆమేన్ అంతటితో ముగిస్తే
అప్పుడు అయ్యగారు ఎంత మంచోడు, హల్లెలూయా. కానీ దేవుడు అలా కోరుకోవట్లేడు. ఆయన సేవకులు కరుకైన వారుగా ఉండాలి, గద్దించేవారుగా ఉండాలి. ఆ యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవారుగా ఉండాలి. చూడండి, ఏదో ఒక చలనచిత్ర కథ వలనో లేక ఒక టెలివిజన్ కార్యక్రమం వలనో అది వారికి వినోదభరితంగా ఉండవలను. వారికి చిన్న ప్రార్థన చేసి వారు తమ మత సంబంధముకు దానిని చేసి ముగించారని ఒక విధముకు స్వకీయ సంతృప్తి గల భద్రతతో వారిని ఇంటికి పంపించవలను. వారి మత కార్యక్రమం అదే. అది పరిశుద్ధాత్మిక చిత్తం కాదు. అలాగ చేయడం పరిశుద్ధాత్మిక చిత్తం కాదు. వారంలోని ప్రతి పగలు ప్రతి రాత్రి నీవు భక్తిగా జీవించవలనని, లోక విషయంలో నుండి నిన్ను నీవు వేరు చేసుకోనని పరిశుద్ధాత్మ కోరును. కానీ సంగమునకు అది అక్కరలేదు. వారు వినుటకు ఇష్టపడు రీతిగా ఇంపుగా పరిశుద్ధ గ్రంథంలోని కార్యములను చెప్పేవారే వారికి కావలెను. ఎట్లా ఉండాలి? ప్రజలకు ఇంపుగా చెప్పేవారే ప్రజలకు కావాలట. పరిశుద్ధ గ్రంథం ద్వారా మాట్లాడుచున్న పరిశుద్ధాత్మిక స్వరము వారు వినారు. వారిలో చాలా మంది అద్భుతములు జరుగు దినములు గతించినవి అని చెప్పుదురు. ఈరోజు కూడా ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో, మనకి తెలంగాణలో ఉన్నారు. ఇంకా అద్భుతములు జరిగే దినాలు గతించిపోయాయి అని పుల్పిటెక్కి ప్రసంగాలు చేస్తున్నా కానీ ప్రజలు ఇంకా వారిని వెంబడిస్తున్నారు. అంటే వారు ఏ నాయకత్వం కింద ఉన్నారు? ఇప్పుడు మానవ నాయకత్వం కింద ఉన్నారు. వారు పరిశుద్ధాత్మను కానీ వాక్యాన్ని కానీ ఏమాత్రం ఇష్టపడట్లేరు. చూడండి, ప్రజలకు అది గమ్మత్తుగా ఉండును. పరిశుద్ధాత్మ వ్యాప్స్వం లేదు అని చెప్పుదురు. లోకం ప్రవర్తించు దానికంటే భిన్నముగా ప్రవర్తించుటకు వారికి ఇష్టం ఉండదు. మరి క్రైస్తవులకు లోకస్తుల వలె ప్రవర్తించాలనే ఇష్టం ఉంటుంది తప్ప భిన్నంగా ఉండాలనే ఆ యొక్క వైఖరి లేదట. ఈరోజు లోకం ఎట్లయితే ఉన్నదో మనం కూడా అలాగనే ఉందామనుకుంటున్నారట. వారు వీధుల్లోనికి వెళ్ళినప్పుడు ముఖములను శుభ్రపరచుకున్నటకు ఇష్టపడరు. మగవారు శుభ్రమైన ముఖంతో కాక లోకస్తులు చేయు విధానమును వెంబడిస్తున్నారు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, నిజంగా ఈరోజు ప్రతి దేశము దేవుని నిరాకరించి ఉన్నాయి. మరి ఈరోజు దేనిపైన ఆధారపడుతున్నారు? దేశంలో ఉండే నాయకులు దేనిపైన ఆధారపడుతున్నారు? టెక్నాలజీ పైన. ఈరోజు మానవుని ఏది ఏలుతున్నది? దేవుని వాక్యానికి బదులుగా టెక్నాలజీ ఏలుతూ ఉన్నది. కానీ ఈరోజు అమెరికా భయపడుతూ ఉన్నది. నిజమైన అమెరికాలో ఆ యొక్క భయంకరమైన ఆ సునామీ, ఆ జపాన్లో భయంకరమైన సునామీ, ఆ సముద్రంలో భూకంపం వచ్చి హల్లెలూయా ఆ యొక్క పడవలు కొట్టుకొని పోతున్నాయి. మరి ఈరోజు వారి టెక్నాలజీ ఆ భూకంపాన్ని ఎందుకు ఆపలేకపోతున్నది? వారి యొక్క జ్ఞానం ఎందుకు ఆపలేకపోతున్నది? జపాన్ వాళ్ళు ఏమనుకుంటున్నారు? మేమే జ్ఞానవంతులం, తెలివైన వారం, మాకు టెక్నాలజీ ఉందని వాళ్ళు గర్విస్తూ ఉన్నారు. అయితే నీ టెక్నాలజీ కేవలము నీకు మాత్రమే. అది నీ టెక్నాలజీ సముద్రంలో వచ్చిన సునామీని ఆపజాలదు. నీ టెక్నాలజీ భూకంపాన్ని ఆపజాలదు. నీ టెక్నాలజీ ప్రకృతి పైన ఆధిపత్యాన్ని చేయలేవదు. హల్లెలూయా. నీ టెక్నాలజీ కేవలం కడుపు కొరకు మాత్రమే. కానీ ప్రకృతి పైన ఆధిపత్యం ఎవరిది? అది దేవునిది. హల్లెలూయా. ఆ రోజు సముద్రము పొంగినప్పుడు ఆయన ఒక్క మాటతో గద్దించాడు. ఆయన వర్షమును గద్దించగలడు. ఆయన భూకంపమును గద్దించగలడు. ఆయన ప్రకృతి అనే తన మాటతో నివారించగలడు. ఆయన అలాంటి దేవుని మీరు పక్కన పెట్టి, హల్లెలూయా, అందుకొరకు అప్పుడప్పుడు ఆయన సముద్రంలో భూకంపాన్ని లేపుతూ ఉన్నాడు. అప్పుడప్పుడు ఆయన సముద్రంలో సునామీని లేపుతున్నాడు. ఆయన మీ టెక్నాలజీ దీనైనా ఆపుతుందేమో చూడండి ఒకసారి. బడాయిలు చెప్పుకుంటున్నారు కదా, దేవుడే మాకు అక్కర్లేదు, మా జ్ఞానమే మాకు చాలని. అయితే దేవుడు అక్కర్లేదు అంటున్నావు కదా, మరి సముద్రం పైన అధిపతి ఎవరు? ఈ ప్రకృతి పైన అధిపతి ఎవరు? దేవుడే ఈరోజు ప్రతి దేశాన్ని ఏలాలి. కానీ మాకు ఆ వాక్యం మాకు అక్కర్లేదు అంటున్నారు.
ఓ జపాన్ దేశమా, ఎందుకు ఈరోజు సునామీ రాగానే కొండలకు పారిపోతున్నావు? ఓ రష్యా, నాకు జ్ఞానం ఉందని చెప్పే రష్యా, నీవెందుకు భయపడి వణికిపోతున్నావు? నీ అణుబాంబులు దాన్ని ఆపగలవా? నీ సైన్స్ దాన్ని ఆపగలదా? హల్లెలూయా. నిజమైన దేవుని వాక్యములు అలాగ రాయబడి ఉన్నదా? ఒకసారి మనం చూద్దాం. యోబు గ్రంథము ఒకసారి చూడండి. యోబు గ్రంథము లేదా ముందుగా కీర్తన గ్రంథం ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథము 107 25వ వాక్యము, 107వ అధ్యాయము 25వ వచనం. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, యెహోవా కలగజేయనిది పట్టణంలో ఉపద్రవము కలుగునా? చెప్పండి సార్. సముద్రంలో భూకంపం రావాలంటే, ఆ సముద్రపు అలలు ఒక దేశం మీదికి రావాలంటే ఎవరు ఆజ్ఞ ఇవ్వాలి? నీ టెక్నాలజీ ద్వారా నువ్వు ఏం చేయలేవు. హల్లెలూయా. చైనా ఏమి చేయజాలదు. ఆ వరదలు వచ్చినప్పుడు దాన్ని ఆపే నీ టెక్నాలజీ ఏం చేసింది చైనా? చెప్పండి. అమెరికా ఏం చేయగలిగింది? ఏ దేశము ఏమి చేయజాలదు. మానవుడు ఎంత టెక్నాలజీ కనుగొన్నా, హల్లెలూయా, పోలీసులు ఏమైపోయారు? మీ డబ్బు ఏమైపోయింది? భూమి ఆకాశాలను సృజించిన దేవుని పక్కన పెట్టి నువ్వు ఎంతో కాలం మనుగడను సాగించలేవు. నువ్వు దేవుని విడిచిపెట్టి ముందు కొనసాగలేవు. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, అది తన తరంగులను పైకెత్తెను. ఇప్పుడు ఎవరు సెలవీయాలి చెప్పండి? సముద్రం యొక్క న్యాయాధిపతి ఎవరు? సముద్రమును ఏలువాడెవరు? దేవుడే. నీ టెక్నాలజీ సముద్రమును ఏలజాలదు. నీ టెక్నాలజీ ప్రకృతిని నియంత్రించలేవదు. హల్లెలూయా. చూడండి యోనా గ్రంథం 1:4. యోనా 1:4. త్వరగా. ఏం సార్ ఇంకా తిప్పు. పెద్ద గాలి పుట్టింపగా. హల్లెలూయా. దేనిపైన చెప్పండి? సముద్రం పైన. నిజమేనా? యెహోవా సముద్రం పైన పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి. హల్లెలూయా. చూడండి వాక్యాన్ని చూస్తున్నారా? ఓడ బద్దలయ్యే విధంగా తుఫాను దేవుడే లేపి ఉన్నాడు. ఆ సముద్ర తరంగాలకు దేవుడే ఆజ్ఞాపించి ఉన్నాడు. ఈరోజు మరి ప్రపంచ దేశాలు, ప్రపంచ నాయకులు ఇప్పటికైనా మరి ఆ నినివే పట్టణము ఏ విధంగా అయితే గోనె పట్ట కట్టుకొని బూడిద పోసుకొని మరి ఉపవాసం ఉండి దేవుని కనికరం కొరకు కృప కొరకు కనిపెట్టిందో అలాగ వీళ్ళు చేయగలరా? చెయ్యజాలరు. మారు మనసు జపాన్ పొందలేవదు. అమెరికా మారు మనసు పొందదు. రష్యా మారు మనసు పొందదు. ఈరోజు ఈ సైన్స్ అనే ఈ యొక్క ప్రపంచము మారు మనసు పొందజాలదు. అయితే అందుకొరకే దేవుడు ముందు హెచ్చరిక చేస్తున్నాడు. ఆయన ఆ తర్వాత ఆయన తీర్పును రాణిస్తాడు. ఆయన ఏంటిదా తీర్పు? దేవుని నాయకత్వం నిరాకరించిన ప్రపంచానికి ఒకటి తీర్పు జరగనే ఉన్నది. అదే అగ్నిగంధకములు కురుచుట. హల్లెలూయా. కీర్తన గ్రంథం 148 8వ వచనం. 148 8వ వచనం. చూడండి 148 8. ఏంటంటే ఆయన ఆజ్ఞ నెరవేర్చేది అగ్ని, వడగండ్లు, మేఘము, ఆవిరి. హల్లెలూయా. చూడండి ప్రకృతి పైన ఇప్పుడు ఆయనే వాటికి సృష్టికర్తని ప్రకృతికి తెలుసు. అందుకే అవి ఆయన ఆజ్ఞకు లోబడుతూ ఉన్నాయి. హల్లెలూయా. కానీ మానవుడు ఈ వాక్యాన్ని
నమ్మలేకపోతున్నాడు. అయితే దేవుని యొక్క వాక్యాన్ని చూచే కరుణను నీకు ఇచ్చాడు ఆయన. సౌలుడా, నీవెంతో ధన్యుడవై ఉన్నావు. ఆ తర్వాత యోబు గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం. 9వ అధ్యాయం 8వ వచనం యోబు గ్రంథము. ఆయన ఒక్కడే ఆకాశ మండలమును విశాలపరచువాడు. సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు. హల్లెలూయా. మరి పాత నిబంధనలు ఎక్కడైనా యెహోవా దేవుడు సముద్ర తరంగముల పైన నడిచాడా? చెప్పండి, నడిచాడు ఎప్పుడన్నా? కానీ యోబు ఆయన పక్షిరాజు కాబట్టి ఆయన శరీరధారిగా వచ్చి ఆ సముద్రం పైన నడిచేదాన్ని ఆయన ముందే చూశాడు. ఆయన ఒక్కడే సముద్ర తరంగముల పైన నడిచేవాడు ఆయన. ఓ పేతురు ఆయన నడవడాన్ని చూశాడు. ప్రభువా, నీవైతే నన్ను నడవడానికి సెలవి. హల్లెలూయా. వింటున్నారా సంఘ శాఖలారు? ఇప్పుడైనా కళ్ళు తెరవండి. పాత నిబంధన యెహోవాయే, కొత్త నిబంధన యేసుక్రీస్తు. పాత నిబంధనలో నువ్వు ఎక్కడ యెహోవా దేవుడు సముద్ర తరంగముల పైన నడిచినట్టుగా చూడవు, కానీ కొత్త నిబంధనలు చూస్తావు. ఆయన సముద్రం పైన నడిచాను, సముద్రము తరంగమును గద్దించాను. హల్లెలూయా. ఆయన ఒక్కడే సముద్ర తరంగముల పైన, చదవండి, విశాలపరచువాడు నడుచుచున్నాడు. నిజమేనా? యోబు చూశాడా దీన్ని? మరి ఉన్నారా ఇక్కడ యోబు వంటి ఆ దర్శనం కలిగిన వారు? హల్లెలూయా. సరే, ఆ తర్వాత చివరిగా 38:11 చూడండి. 38:11 అదే యోబు గ్రంథము. రాకూడదనియు అణపబడుననియు నీ ఉంటివా. హల్లెలూయా. దేవుడు యోబుని అడుగుతున్నాడు, యోబు, ఇదిగో సముద్ర తరంగంతో నేను చెప్పినప్పుడు నువ్వు ఉంటివా? ఎస్, యోబు ఉన్నాడంటే నేను కూడా ఉన్నాను. యోబు, నువ్వు బహు వృద్ధుడవు. దేవుని కుమారులు ఆ యొక్క ఉదయ నక్షత్రములు ఆయన భూమి ఆకాశమును కలగజేసినప్పుడు ఆ రక్షకుడు శరీరధారిగా రావడాన్ని చూసి వారు కేరింతలు కొట్టి ఉన్నారు. వారు ఆయన యొక్క సృష్టిని చూసి వారు ఆనంద గానములు పాడి ఉన్నారు అక్కడ. హల్లెలూయా. దేవుడు యోబుని అడుగుతున్నాడు, నువ్వు అక్కడ ఉంటివా? అదేనా అక్కడ? మళ్ళీ చదవండి ఆ మాటను. ఇంతవరకే గాని దగ్గరికి రాకూడదనియు అణపబడుననియు నేను చెప్పినప్పుడు నువ్వు ఉంటివా. హల్లెలూయా. నేను అక్కడ ఉన్నాను కాబట్టి ఈరోజు ఈ వాక్యాన్ని నేను నమ్ముతున్నాను. నువ్వు అక్కడ లేనట్లయితే నువ్వు ఈరోజు ఎలాగ నమ్మగలవు? హల్లెలూయా. కాబట్టి నువ్వు ముందుగా నా తండ్రి ఆకర్షిస్తేనే తప్ప. మనం ఎక్కడున్నాం? తండ్రిలో ముందుగా ఉన్నాం. మన తండ్రి భూమికి పునాదులు వేసినప్పుడు మనం అక్కడ ఉన్నాం. ఆయన సముద్ర తరంగములతో మాట్లాడినప్పుడు మనం అక్కడ ఉన్నాం. అందుకొరకే ఈరోజు మనం ఆయనను నమ్మగలుగుతున్నాం, ఆయన వాక్యాన్ని మనం చూడగలుగుతున్నాం. అందుకొరకే ఈరోజు మనము మన పైన ఆ యొక్క వాక్యపు ఏలుబడిని మనం అంగీకరిస్తున్నాం. ఊరక మనము ఆయన అధికారాన్ని మనం అంగీకరించట్లేదు. అయితే మనం ముందుగా అక్కడ ఉన్నాం కాబట్టి ఈరోజు ఆయనకి నాయకత్వం కింద మనము ఏలుబడి కలిగి ఉన్నాం. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరు గ్రహిస్తున్నారు వాక్యాన్ని? సరే, చూడండి, ఇంకొక మాట నేను చదివి మరి ముగిస్తాను. ఆ 49వ పేర. సౌలు అధికారంలోనికి వచ్చాను, అతని వెంబడించుటకై గొప్ప జనసమూహం అతడికి ఉండొచ్చు. చక్కని ఆయుధములు అతనికి ఉన్నవి. గాయకులు దేశములో వారి కంటేను అతడికి మించిపోయాను. ప్రజాస్వామ్యమును వారికి అందించాను. మునుపెన్నడను ఎవరు ఆ విధంగా పరిపాలన చేయలేదు. మన శాఖలు మరియు సంఘములు ఖచ్చితంగా నేడు అదే చేయుచున్నవి. ప్రపంచంలో మరెవరికి మాకున్నంత ఆలయము
లేదనుచుందురు. వినట్లేమా సార్? 56 రోజులు మా అయ్యగారు సంఘాన్ని కట్టాడు. అయితే అక్కడ దేవుడున్నాడా? హల్లెలూయా. సౌలుకు గొప్ప కొయర్ గుంపు ఉండొచ్చు, గొప్ప కత్తులు తిప్పే ఆ ఈటలను తిప్పే సైన్యాధిపతులు ఉండొచ్చు. అయితే ఉపయోగం ఏంటిది? దేవుడు కాదు సౌలు నియమించింది, అక్కడ ప్రజలే సౌలును ఎన్నుకున్నారు. అందుకొరకే ప్రజలు ఎన్నుకున్న నాయకుడిని దేవుడు పరీక్ష పెడతాడు. ఇప్పుడు సౌలును ఎన్నుకున్నందుకు వారికి పరీక్ష వచ్చింది. హల్లెలూయా. జయము పొందిన రోజులు వారు మనం అనుకున్నది రైటే, మనం సౌలును ఎన్నుకున్నది రైటే అనుకున్నారు వాళ్ళు. కానీ దేవుడు ఇప్పుడు వారికి ఒక పరీక్షను తీసుకొని వచ్చాడు. వారి ముందు 9 అడుగుల అజానుభావుని తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. చూడండి ఇక్కడ, వారు ఈటెను చక్కగా తిప్పగలరు, వారి నైపుణ్యం చూచి దేశముల వారు భయపడిరి, వారు అన్ని విషయంలోనూ సుశిక్షితులు. కానీ ఒక దినం వచ్చినది, ఒకడు వారి మీదకి సవాలు విసిరేను, ఇజ్రాయెల్ సైన్యం గజగజ వణికేను. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళ ఎత్తరి అయిన సౌలు ఏమైపోయాడు? ఈ అందగాడు ఏమైపోయాడు? నిజమేనా? కానీ ఇప్పుడు సౌలు గజగజ వణికిపోయాడు, ఆ సైన్యము వణికిపోయింది. కాబట్టి సహోదరులారా, సవాలు సమయంలో రేపు నీ సమస్య పనికిరాదు, ఆ సమస్యను వెంబడించే నీవు పనికిరావు. ఒకరోజు సవాలు ముందు తేలిపోతావు. హల్లెలూయా. కానీ ఒకడున్నాడు, సౌలు యొక్క అధికారం కింద లేని ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు ఎవరంటే పరిశుద్ధాత్మిక నాయకత్వం కింద ఉన్నాడు. అతని యొక్క నివాసం ఎక్కడంటే కొండ ప్రాంతాలలో. ఆయన అక్కడ సౌలుతో పని లేదు, ఆయనకు ఆయన గొర్రెలు మరియు దేవుడు. ఆయన దేవునికి మొదటి స్థానం ఇచ్చి పాటలు పాడుకుంటూ అతడు పరిశుద్ధాత్మిక నాయకత్వం కింద ఉన్నాడు. నిజమేనా? ఈరోజు ప్రజలందరూ ఒక నాయకుల కింద, సంస్థల కింద ఉంటే, ఒక కొండ ప్రాంతంలో ఉండే ఒక వధువు ఉన్నది, ఆ గొర్రెలతో ఉన్న ఒక వధువు ఉన్నది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను దీన్ని చూడండి, ఎక్కడ మనం చదివింది? వారి మీదకి సవాలు విసిరేను, ఇజ్రాయెల్ సైన్యం గజగజ వణికేను, భయము చేత వారి కాళ్ళు పట్టు సడిలినవి, గొల్యాతు వారికి సవాలు విసిరేను. మీరు చెప్పు విధంగా మీ దేవుడు ఉన్నట్లయితే మీ దేవుని గొప్పతనమును, మీ గొప్పతనము నిరూపించుకొనుడు అనేను. వారికి సవాల్ చేశాను, వారికి ఏమి తోచలేదు. హల్లెలూయా. మరి ఆ యొక్క గొల్యాతుతో యుద్ధం చేయాలని వచ్చిన సైన్యాన్ని పట్టుకొని, ఆగండి, మీరందరూ సౌలు యొక్క దాసులు గారా, నేను ఫిలిష్తీయుడను కానా? హల్లెలూయా. వాడి గర్వం మాటలు చూడండి. మీరందరూ సౌలు దాసులు గారా, నేను ఫిలిష్తీయుడను కానా? హల్లెలూయా. అంతమంది మీరెందుకు నా చేతిలో చావడం? ఒక్కరు రండి నాతో పోరాడడానికి. ఒక్కడు నన్ను ఓడిస్తే మీ దేశం గెలిచినట్లే, మా దేశం మీకు లొంగిపోతుంది. కానీ వాడిని చూస్తే సౌలుని ఇట్లా చూడాలంటే వాడిని ఇంకా ఇట్లా చూడాలి. వాడు 9 మూరలు ఉన్నాడు. వాడిని చూడంగానే వాడితో యుద్ధం చేయడానికి సౌలు భయపడ్డాడు. ఆ యొక్క దావీదు యొక్క అన్నలు భయపడ్డారు. వారు గొప్ప నైపుణ్యం గలవారు. వారికి ఈటెలెట్ట తిప్పాలో, కత్తులెట్ట తిప్పాలో, వారికి బల్లెములు ఉన్నాయి, వారికి శిరస్త్రాణం ఉన్నది, అన్నీ ఉన్నా కానీ వారు భయపడుతూ ఉన్నారు. హల్లెలూయా. ఎందుకు? వారు కోరుకున్న వ్యక్తి, దేవుడు ఏర్పరిచిన వ్యక్తి కాడాయన. హల్లెలూయా. మరి మానవ నాయకత్వం ఏదో ఒక రోజు శత్రువు ముందు తల వంచాల్సిందే, ఓడిపోవాల్సిందే అని ఇది నిరూపిస్తున్నది. హల్లెలూయా. మీ గొప్పతనం వారికి సవాల్ చేసిన, వారికి ఏమి తోచలేదు. వారి యొక్క చక్కని మెరుగుచున్న ఆయుధములు పనికి రాలేదు. ఆ గొల్యాతు ముందు వారి మరి పదునైన ఆయుధాలు పనికి రాలేదు, వారి ఈటెలు పనికి రాలేదు. ఇటువంటిది వారందరి ముందు వారందరినీ ఎదుర్కొనలేదు, చూడలేదు. నేను దీన్ని గౌరవము, దైవ మర్యాదతో ఘనత, హోదా, ప్రేమ, సకల క్రైస్తవ సహవాసంతో దీనిని చెప్పుచున్నాను. ఒకనాడు నేను ఆఫ్రికన్ పత్రికలో చదివాను, మనకు ఒక కీసు కుమారుడు ఉన్నాడు.
ఎవరంటే బిల్లీ గ్రామ్. మరి అతడు ప్రపంచాన్ని తిరిగి సువార్తను ప్రకటించాడు. ఆయన ఒక మహమ్మదీయుడు బిల్లీ గ్రామ్ను ఒకనాడు సవాల్ చేశాను, మీ దేవుడే దేవుడైతే ఈ రోగిని స్వస్థపరచమని ఆయన సవాల్ విసిరాడు. ఆ కీసు కుమారుడు తన సైన్యంతో సహా మెత్తబడిపోయి ఆ దేశమును విడిచి ఓడిపోయి వచ్చాను. అది అవమానం. మన దేవుడే దేవుడు. అదే విలియం బ్రెనామ్ అయితే అక్కడ హల్లెలూయా తీసుకొని రా, వాడిని నా ముందు తీసుకొని రమ్మని చెప్పేవాడు. ఎందుకు? అక్కడ చిన్న దావీదు లేనందున ఆ బిల్లీ గ్రామ్ ఓడిపోయి ఉన్నాడు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మనకు మంచి సంఘములు ఉన్నవి, మనకు మంచి సువార్థికులు ఉన్నారు, మనకు చక్కని గాయకులు ఉన్నారు, అత్యుత్తమ గాయక బృందములు ఉన్నవి. దేశంలో ఎవరికి లేని తలాంతు గలవారు మనకున్నారు, చాలా గొప్పవారు ఉన్నారు, ఎంతో డబ్బున్నది, మన వద్ద మేధావులు ఉన్నారు, మన వద్ద గొప్ప పండితులు వేదాంతులు ఉన్నారు. కానీ ఈరోజు మరి నాస్తికులు నోరు మూయించేవారేరి, ఈ సైన్స్కు మరి ఓడించే ఆ గొప్ప యోధులేరి, సంఘ శాఖల దగ్గర వారు ఉన్నారా? వాక్యంతో నిలబడే యోధులేరి? హల్లెలూయా. సువార్త ప్రకటించగలం, ప్రజలను తీసుకొని రాగలం, ప్రతి సంవత్సరం 10 లక్షల మందిని మార్చగలం, సంఘాలను నింపగలం. డబ్బుకు పాడే మన గాయకులు, మన తెలివిగల సువార్థికులు అటువంటి సవాళ్ళను ఎట్లు ఎదుర్కొనవలనో ఎరుగరు. దాని గురించి వారికి ఏమీ తెలియదు. ఇవన్నీ ఉండడం కాదు సార్, సవాల్ వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనే ఒక శక్తి నీకు కావాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వ్యాప్తి వారికి తెలియదు. అది ఆ శక్తి క్యాన్సర్తో చనిపోతున్న మనిషిని విమోచించగలదు. ఆ దేవుని యొక్క శక్తి. హల్లెలూయా. దాని గురించి వారికి ఏమీ తెలియదు. వారు ఆ రంగంలో తర్బీదు పొందుకోలేదు. సౌలు మరియు ఆయన యొక్క మానవ నిర్మిత గుంపు వలె వీరికి ఇటువంటి కార్యములతో శిక్షణ లేదు. హల్లెలూయా. చూడండి, చివరిగా నేను ముగిస్తాను. 51 పేరా చదివి. కానీ దేవుని పిల్లలతోనూ ఆయన ప్రజలతోనూ ఇది నన్ను చెప్పనివ్వండి, ఒక సాక్ష్యం లేకుండా ఎన్నడూ మిమ్మల్ని దేవుడు విడిచిపెట్టడు. సౌలుకు అది తెలియదు, సౌలుకు దాని గురించి ఏమీ తెలియదు. కానీ ఎక్కడో ఆవల కొండ మీద దేవుడు ఒక చిన్న దావీదును కలిగి ఉన్నాడు. మత సంబంధముకు కలుపు మొక్కలతో గొర్రెలను పెంచువాడు కాడు. పచ్చిక గల చోట్లను శాంతికరమగు జనముల యొద్దకు అతడు వాటిని నడిపించుచున్నాడు. తన తండ్రి గొర్రెలను శ్రద్ధగా మేపుచున్నాడు. తన తండ్రి గొర్రెలలో ఏ గొర్రెనైనా ఏదైనా ఎత్తుకుపోసాగినచో ఆ గొర్రెను విమోచించు శక్తి దేవునిలో ఉన్నదని అతనికి తెలియను. దావీదులు ఉన్నారా ఇక్కడ? గొర్రెలను దయ్యం ఎత్తుకొని పోయినప్పుడు మరలా గొర్రెను పట్టుకొని వచ్చే దావీదు లేరి. పాటలు చెప్పాలి సార్, మాకు పాటలు చెప్పాలి. పాసరా నీకు నాయకుడు? బుద్ధి జ్ఞానం ఉందా? సోయి ఎప్పుడు మనకు రాదు అసలు. ఎవరు పోయారు సార్ సంఘం నుంచి? ఎవరు పోయారు బయటికి? నీకు సోయి ఉంటే కదా. నువ్వు ఒక కీసు కుమారుడు లాగా ఉన్నావు. చూడండి. ఓకే, తీశారా? ఎత్తుకుపోసాగినచో గొర్రెను విమోచించు శక్తి దేవునిలో ఉన్నదని అతనికి తెలియను. దేవుని యొక్క శక్తి ద్వారా దేవుని యొక్క గొర్రెను విడిపించుట ఎలాగో ఎరిగిన దావీదు వంటి వాడిని నేను కూడా దేవుడు ఎచ్చటో ఒక చోట కలిగి ఉన్నాడు. నేడు కూడా ఆయన దావీదు వంటి వాడిని ఎక్కడో ఒక చోట కలిగి ఉన్నాడు. అతనికి ఆ సంగతి బావుగా తెలియను. సౌలు యొక్క కవచం గూర్చి కానీ వాటి నిపుణత గూర్చి కానీ అతనికి తెలియదు. వారి శాఖలకు అతనికి అవసరం లేదు. ఆ పాత కవచం అతనికి అక్కర్లేదు. ఇది నాకు అలవాటు లేనిది. సంఘ శాఖలతో మనం శత్రువును ఎదుర్కోలేం. ఆ కవచంతో శిరస్త్రాణం అనేది ఏంటిది? అది సంఘ శాఖ. సంఘ శాఖలను ఆధారం చేసుకుని నువ్వు శత్రువును దయ్యాన్ని ఓడించలేవు. నిజమేనా? అందుకొరకే దావీదు మరి ఆ యొక్క అయ్యా మీ దగ్గర ఉన్న కత్తులు ఇవ్వండి, ఈటెలు ఇవ్వండి,
మీ యొక్క శిరస్త్రాణం ఇవ్వమని అడగలేదు ఆయన. కుమారుడా, నువ్వు వానితో పోరాడాలంటే ఇదిగో నా యొక్క మరి కవచాన్ని తొడుక్కోమని దావీదు నడవలేకపోయాడు. అయ్యా, ఇది నాకు అలవాట్లేదు, నువ్వే తీసుకో. హల్లెలూయా. నిజమేనా? వారందరూ దావీదును అడిగారు. మరి వీళ్ళు చూశారా, మరి ఇతడు ఇంతమందిని చంపాడు, ఇతడు ఇంతమందిని చంపాడు, ఇతడు కత్తి తిప్పడంలో నైపుణ్యం కలిగిన వాడు, మరి నీకు ఏ నైపుణ్యం లేదు, నువ్వు వాడిని ఎలాగ ఓడిస్తావు? అప్పుడు ఆయన చెప్పాడు, ఆయన నా యొక్క దేవుడు నా తండ్రి గొర్రెలను ఇదిగో ఆ యొక్క ఎలుగుబంటి చేతిలో నుంచి కాపాడి ఉన్నాడు, ఆ సింహం నోట్లో నుంచి కాపాడి ఉన్నాడు, ఇదిగో ఈ యొక్క సున్నతి లేని ఫిలిష్తీయుని చేతిలో నుంచి దేవుడు నా ప్రజలను విడిపించగలడు. హల్లెలూయా. మరి దావీదులాగా ఒక వడిసెలను తీసుకోవాలని, ఆ యొక్క ఏటి రాళ్ళని తీసుకోవాలని అన్నలకు ఎందుకు ఆ జ్ఞానం రాలేదు? సమస్యల కింద పనిచేసే ప్రజలకు ఆ జ్ఞానం రాదు. హల్లెలూయా. ఆ వడిసెల ఎవరికంటే స్వస్థతలకు మాత్రమే. వడిసెలనగా విశ్వాసం. ఏంటి సార్ అది? వి అంటే వడిసెలు ఎట్లుంటది? నిజమేనా? విశ్వాసం అనేది కావాలి. ఆ విశ్వాసంలో ఎవరు ఉండాలి? 5 రాళ్ళు ఉండాలి. 5 ఎవరు? నీ విశ్వాసంలో యేసు ఉండాలి. యేసే నేను గెలిపించేది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి గొల్యాతు మరి 40 రోజులు వచ్చాడు. ఒక రోజు వచ్చాడు, రండ్రా అంటే ఎవరు రాలేకపోయారు, గజగజ వణికిపోయారు. వాడు పోయి మళ్ళా వాడు ఊరి బయట నుంచి ఊళ్ళోకి పోగానే మరి ఆ యొక్క గొల్యాతుకు హారతి పడుతున్నారు. హారతి గొయ్యి కొనరే మా గొల్యాతు. వాడు ఉప్పొంగిపోయాడు. హల్లెలూయా. మరొక రోజు వస్తున్నాడు, మరలా అదే హారతి పాడారు. వారి ముందు టెంకాయలు పగలగొట్టారు, వారి ముందు గుమ్మడికాయలు పగలగొట్టారు. హల్లెలూయా. నిజమేనా? కానీ శత్రువు యొక్క సంతోషం ఎన్నో రోజులు కాదు. నిజమైన దేవుని యొక్క సేవకుడు వచ్చేంత వరకు వాని యొక్క సంతోషం. హల్లెలూయా. మరి 40వ రోజు కూడా వానికి మరి మంగళహారతి పాడారు. హారతి గై కొన్నవే మా గొల్యాత్ అని. తర్వాత జయము జయము గొల్యాతు, జయము నీకు గొల్యాతు, నీకెవరు సాటి రారయో మా గొల్యాతు. కానీ ఆ రోజు వాడు చచ్చాడు. 40వ రోజు దావీదు ముందు వచ్చాడు. హల్లెలూయా. ఆ వడిసెను విసిరి ఒకటే విసిరాడు, దెబ్బకు చచ్చాడు. హల్లెలూయా. ఈరోజు ఈ లోకం యొక్క ఆనందం కేవలం తాత్కాలికమైనది. ఒకరోజు ఇది పడిపోనై ఉన్నది. శత్రువు యొక్క ఆనందం ఎన్నో రోజులు కాదు. హల్లెలూయా. కేవలం ఇదిగో ఈ చిన్న దాని కొరకు ఆయన ఆపుతున్నాడు. ఆయన దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. నిజమేనా? అతడు తన తండ్రి గొర్రెను మేపెను, అతడు పచ్చికగల చోట్లను ఎరుగును వాటికి అతడు సరియగు ఆహారం ఇచ్చాను, అవి హాయిగా జీవించినవి. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. నిజమగు గొర్రెల కాపరి వాటిని పోషించును. దేనితో? వాక్యంతో పోషిస్తాడు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. శత్రువు ఒకదానికి అనారోగ్యం కలగజేసినాడలా దానికి తగిన దేవుని శక్తిని అతడు ఎరుగును. అక్కడ నిలబడి ఉన్న చిన్న దావీదును చూడండి. వారిట్లా అనిరి. హల్లెలూయా. చాలా మంది అనుకున్నారు కదా, నిజమేనా? దేవుడు మరి 40 రోజులు దయ్యము తన ఇష్టానుసారంగా వాగి ఉన్నాడు. సున్నతి లేని ఆ గొల్యాతు తన ఇష్టానుసారంగా రెచ్చిపోయాడు. కానీ అవకాశం కోసం దేవుడు ఎదురు చూశాడు. ఆ దావీదును రంగం మీదకి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. దయ్యాన్ని కొడితేనో చాటతోనో చీపురుతోనో పోయేది కాదండి. దేవుని చిత్తం కొరకు మనం కనిపెట్టాలి. దేవుడు అవకాశం ఇచ్చేంత వరకు మనము కనిపెడుతూ ఉండాలి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఆ విధంగా మనం దయ్యాన్ని ఎల్లగొట్టగలము, రోగాన్ని ఎల్లగొట్టగలము. మనంతటా మనం ఏది చేయజాలం. నిజమేనా? మంచి ఆరోగ్యమునకు నీరున్న చోట్లకు నడిపించి తిని సింహం నోట నుండి దానిని దేవుడు నన్ను
నన్ను విడిపించినట్లు చేశాను. గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చున్న దానిని చంపాను. గొర్రె పిల్లను తీసుకొని పోవచ్చున్న ఎలుగుబంటిని చంపాను. కావున సున్నతి లేని ఫిలిష్తీయుని దేవుడు నా చేతికి అప్పగించును. పరిశుద్ధాత్మక నాయకత్వం మనకు అవసరము. నువ్వు విజయం పొందాలంటే నీకేం కావాలి? పరిశుద్ధాత్మక నాయకత్వం కావాలి. ఇప్పుడు దేనిపైన సాతానుడు ఈరోజు నీతో ప్రతిదినం యుద్ధం చేస్తున్నాడు. అయితే నువ్వు ఆ యుద్ధంలో గెలవాలంటే నువ్వు నాయకత్వం కింద ఉండాలి. అదే వాక్యమిక నాయకత్వం, అదే పరిశుద్ధాత్మక నాయకత్వం. వాక్యము పరిశుద్ధాత్మ ఒక్కటే. హల్లెలూయా. నువ్వు వాక్యమిక నాయకత్వం కింద ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మక నాయకత్వం కింద ఉన్నప్పుడు ఉన్నట్లే అప్పుడు దేవుడు నీకు విజయమునిస్తాడు. ఆయన దేవుడు మరి మనందరిని దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించునుగాక. సమయంలో లేచి నిలబడి